हरे कृष्णा प्रभु जी। नमः जय माता जी। हरे कृष्ण। हरे ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा अथान्वितं तं सजीवं साद्वैतं अवधूतं हरिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते श्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावतन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। नमो ब्रह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद अद्वैत गदाधर शिवासादि गौरभक्त वृंद। हरे कृष्णा
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. हुकुम करो तो वाचन करो लगा निर्मित कृपा परमात्मा मध्य परम हरे హరే కృష్ణ. ఎలా ఉన్నారమ్మ అందరూ? ప్రభు హరే కృష్ణ ప్రభు ఈ రోజు నేను వింటాను కానీ చదవను ప్రభు. మా ఊర్లో లేరా? హైదరాబాద్ వచ్చాను ప్రభు. హైదరాబాద్ వచ్చారు, నేను వైజాగ్ వచ్చాను, హైదరాబాద్ వెళ్ళిపోయారా? అవును, అదే మీరు వైజాగ్ వచ్చారు, చూసాను అమ్మగారి దగ్గర చూస్తే. సరే, అదే మనవాళ్ళు తీసుకెళ్దామని వచ్చాను స్థలవాళ్ళకి. ఓకే ఓకే ఓకే. ఉంటారమ్మా హైదరాబాద్ లో? అదే లేదు, మళ్ళీ లక్ష్వారం తీసుకుని వెళ్ళిపోతున్నాను పిల్లలు. అందుకని లక్ష్వారం కూడా క్లాస్ వెంటనే ట్రైన్లో మరి కదిలిపోతుంది కదా. సరే సరే సరే. సో ఎక్కడున్నాము? 18వ అధ్యాయంలో ఉన్నాం కదా. నువ్వు ఎవరిని మెసేజ్ పెట్టగలరా క్లాస్ స్టార్ట్ అయినట్టు? నేను పెడతాను ప్రభుజీ. పెట్టండి శిరీష. సో రామలక్ష్మి మాతాజ్ ఉన్నారా? మీకు వాళ్ళు ఒకటే స్క్రీన్ ఉంది, సో ఎవరెవరు ఉన్నారు? హరే కృష్ణ ప్రభు. 17వ అధ్యాయం కదా ప్రభు? 17 అమ్మా. ఎస్ అవును ఎస్, ప్రభు. 17 అధ్యాయం కరెక్ట్. 17వ అధ్యాయము 22వ శ్లోకము 25 స్టార్ట్ చేయాలి కదా. 17, 25 స్టార్ట్ చేయాలి. రామలక్ష్మి మాతాజ్ ఉన్నారమ్మా? జగదమ్మ మాతాజ్ కానీ ప్రభాకర్ ప్రభు? జగదమ్మ మాతాజ్ అమ్మా 25వ శ్లోకం దగ్గర స్టార్ట్ చేయాలి. కళ్యాణి మాతాజ్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ క్యాంటో అమ్మా, ఫస్ట్ క్యాంటో 17. ఫస్ట్ క్యాంటో 17వ అధ్యాయం 25వ శ్లోకం ముందుగా స్టార్ట్ చేస్తాం. చదవనా ప్రభుజీ? చదవండి అమ్మా కళ్యాణి మాతాజీ, చదవండి. ఇదానీం ధర్మపాదస్తే సత్యం నిర్వరత ఏదత్యతః తం జిగృక్షాతయ ధర్మో అయామమనృతే నైదితః ఖలు. నీవు ఇప్పుడు సత్యసంధత అనడి ఒకే పాదముపై నిలిచి ఏదియో ఒక విధముగా కుంటి నడక నడుచుచున్నావు. కాని కలహరూపుడైన కలిపురుషుడు అసత్యము ద్వారా విజృంభించుచు ఆ మిగిలిన పాదమును కూడా నశింపచేయు యత్నించుచున్నాడు. భాష్యము: ధర్మ నియములన్నవి ఏవియో కొన్ని అభిప్రాయముల పైన గాని లేదా మానవ నిర్మిత సూత్రముల పైన గాని ఆధారపడవు. అవి కేవలము తపస్సు, శౌచము, దయ, సత్యసంధత అన్నది ప్రాథమిక సూత్రములపైనే ఆధారపడి ఉండును. చిన్ననాటి నుండి జనులందరూ ఈ సూత్రములను అభ్యాసము చేయునట్లుగా బోధన కాపింపవలను. దేహమునకు సుఖకరములు కాకున్నను ఆధ్యాత్మిక అనుభవమునకు మాత్రము మిక్కిలి దోహదములకు కార్యములను స్వచ్ఛందముగా అంగీకరించుటే తపస్సు అను పదమునకు భావము. ఉదాహరణకు ఉపవాసం అనేది ఒక తపస్సు. మాసమునకు 2 లేదా 4 పర్యాయములు ఉపవాసము చేయుట కూడా ఒక రకమైన తపస్సే. ఆధ్యాత్మిక అనుభవము కొరకే దానిని స్వచ్ఛందముగా స్వీకరింపవలను. అట్టి దానిని రాజకీయ ప్రయోజనార్థము లేదా మరియే ఇతర ప్రయోజనము కొరకు మాత్రము చేయరాదు. ఆత్మ అనుభవము కొరకు కాక ఇతర ప్రయోజనార్థమై మొరరింపబడు ఉపవాసములు భగవద్గీత 17వ అధ్యాయం 56వ నందు కంఠింపబడినవి. అదే విధముగా శుచిత్వం అనునది మనసు, దేహము రెండింటికి అవసరము. కేవలము దేహ శుచిత్వము కొరకు మాత్రమే ఉపయోగపడవచ్చును. కనుకనే మనో శుచిత్వము కూడా అత్యంత అవసరమై ఉన్నది. శ్రీకృష్ణ భగవాని కీర్తనము ద్వారానే ఆ కార్యము సిద్ధింపగలదు. కృష్ణ కీర్తనము గావింపకుండా ఎవరును మనోమలినత్వమును తొలగించుకోనలేరు. భగవద్రహిత సమాజము భగవానుని గురించిన జ్ఞానమును ఏమాత్రము కలిగి లేనందున మనసును ఏనాడు శుభ్రపరపలేదు. ఈ కారణము చేతనే అట్టి నాగరికతకు చెందిన ప్రజలు
ఎంతటి భౌతిక సంపన్నులైనను శుభ లక్షణములను మాత్రము కలిగి ఉండరు. వాస్తవమునకు దేని ప్రభావమునైనను దాని అంతిమ ఫలమును బట్టియే నిర్ణయించవలను. కలియుగపు మానవ నాగరికత యొక్క అంతిమ ఫలము అసంతృప్తి. ప్రతి ఒక్కరు మనశ్శాంతి కొరకై తహతహలాడుచున్నారు. పైన తెలుపునట్టి మానవ శుభ లక్షణములన్నీ సంపూర్ణముగా నెలకొని ఉండిన సత్యయుగమునందు మనశ్శాంతి సంపూర్ణముగా నుండేది. క్రమముగా ఆ లక్షణములన్నీ త్రేతాయుగము 35% దిగజారినవి. అదే లక్షణమును ద్వాపర యుగంలో 50% కాగా కలియుగంలో 25% క్షీణించినవి. ఆ మిగిలిన 25% విస్తరించిన అసత్యము వలన క్రమముగా నశించున్నది. గర్వముచే కృత్రిమమైనది లేదా వాస్తవమైనది తపః ఫలము నశింపగలదు. అధిక స్త్రీ సాంగత్యముచే శుచిత్వము నశింపగలదు. మత్తు పదార్థములకు బానిస అగుటచే దయ నశింపగలదు. అధిక అసత్య భాషణముచే సత్యసంధత నశింపగలదు. కానీ భాగవత ధర్మము యొక్క పునరుద్ధమనున్నది పైన తెలుపబడిన దోషములకు మానవ సమాజము బలి కాకుండా రక్షింపగలదు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. ప్రభు వచ్చేసారమ్మా? వచ్చేసాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. 26 పూర్ణ పురుషోత్తుడైన భగవానుడు మరియు ఇతరులచే భూభారం నిక్కమ్ముగా నశించినది. ఆ దేవదేవుడు అవతరించి ఉన్నప్పుడు అతని మంగళకరములైన పాదపద్రముల ద్వారా సర్వతా శుభములు చేకూరి ఉండెను. 27 భాష్యం. శత్రుడైన వాడే ఆర్తులను రక్షించుటకు యోగ్యుడైన వాడు. రాజ్యము ఏలుటకు ఉద్దేశించబడిన వాడు. ఆర్తులు రక్షించవలను. ట్రాన్స్లేషన్ చూడండి. హలో సాత్వియ గోగి మే ప్రభుజీ 27 అనువాదము పైన అనువాదం వచ్చిపోయింది. 27 అనువాదం. సాధ్యయగు ఈమె దురదృష్టవశాత్తు దేవదేవునిచే విడువబడినదై పాలకులుగా తమను ప్రదర్శించుకొనడి శూద్రప్రాయజములచే ఇప్పుడు అనుభవించబడుచున్నందున కన్నీటితో తన భవిష్యత్తును గూర్చి విలపించుతున్నది. భాష్యము. శత్రుడైన వాడే ఆత్మను రక్షించడానికి యోగ్యుడైన వాడు. రాజ్యము నేలుటకు ఉద్దేశించబడినవాడు. ఆర్తులను రక్షింపవలెను. అభిలాష లేని వారిని లేదా శిక్షణారీతులకు శూద్రజనులను పాలనాధికారి పదవి యందు నెలకొల్పరాదు. కానీ దురదృష్టవశాత్తు కలియుగమునందు శిక్షణారహితములకు శూద్రప్రాయమే ఓట్ల బలముతో పాలనాధికారి పదవిని ఆక్రమించురు. అటు పిమ్మట అట్టి వారు ఆర్తులను రక్షించటకు బదులు ప్రతి వారికి సహయోగ్యము కానటువంటి పరిస్థితి కల్పించరు. పౌరుల సుఖములను పణముగా పెట్టి అట్టి పాలకులు అధర్మయుతముగా భోగాలసులుగుదురు. అంతటా భూమాత తన సంతానమైన మానవులకు జంతువులకు సంప్రాప్తించిన దయానీయ స్థితిని గాంచి విలపించెను. అధర్మము పెచ్చు పెరిగినప్పుడు కలియుగ ప్రపంచపు భవిష్యత్తు ఆ విధముగానే ఉండును. అధర్మ ప్రవృత్తులను అణుచుటకు తగినటువంటి రాజు లోపించినప్పుడు శ్రీమద్ భగవద్జ్ఞానమునందు జనులను విద్యావంతులను చేయుట ద్వారా దుష్ప్రవర్తనను లంచగొండితనమును వంటి దుర్లక్షణములు నిండిన కలుషిత వాతావరణము నిర్మలము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతున్న ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. 28 శ్లోకము. మహారథుడైన 1000 మంది శత్రువులతో ఒంటరిగా పోరాడు సమర్థుడు. పరీక్షిత్తు ఆ విధంగా ధర్మదేవతను భూమాతను శాంతపరిచి అధర్మకారకుడైన కలిపురుషుని సంహరించుటకు వాడి అయిన ఖడ్గమును చేపట్టను. భాష్యము. పైన తెలుపబడిన రీతిగా శాస్త్రములందు నిషిద్ధములైన సర్వ విధములకు పాపకర్మలను ప్రయత్నపూర్వకముగా వనరించువాడే కలిపురుషుడు. కలియుగము సంపూర్ణముగా కలిపురుషుని కర్మలతోనే నిండియుండును. దీని ఉద్దేశము సంఘ నాయకులు, దేశాధినేతలు, బుద్ధిమంతులు, పండితులు, ముఖ్యముగా భగవద్భక్తులు బిర్ర బిగుసు కూర్చొని
కలి ప్రభావములకు రాటు తేలవలనని కాదు. వర్షాకాలమున వర్షములు కుండపోతగా కురియుట తెలిసిన విషయమే. కాని దాని ఉద్దేశము వర్షము నుండి జనులు తమను తాము రక్షించుకొనరాదని కాదు. కలిపురుషుని కార్యములకు లేదా కలిచే ప్రభావితులైన వారి కార్యములకు విరుద్ధముగా ప్రతిచర్యలను కైకొనటయే దేశాధినేతల ప్రథమ కర్తవ్యమై ఉన్నది. తన వాడి అయిన ఖడ్గముతో కలిపురుషుని శీఘ్రమే వధింప సమకట్టినందున పరీక్షణ్ మహారాజు ఆదర్శప్రాయుడగు దేశాధినేత అయి ఉన్నాడు. పాలకులు అధర్మమునకు విరుద్ధముగా చట్టములను ప్రవేశపెట్టుటయే కాక అధర్మమును సృష్టించి వారిని సంహరించుటకు శాస్త్రదృష్ట్యా వాడి అయిన ఖడ్గములను చేపట్టుటకు కూడా సిద్ధపడవలసి ఉన్నది. సుర పానశాలలను అనుమతించుచునే అధర్మ కార్యములను నిరోధించుట పాలకులకు ఎన్నడూ సాధ్యము కాదు. మాదక ద్రవ్యములను మదిరము విక్రయించు దుకాణములను వారు శీఘ్రంగా మూసివేయవలను. అంతేకాక మత్తు పదార్థ వ్యసనములకు అటు అలవాటు పడిన వారికి మరణదండము వంటి శిక్షను సైతము విధింపవలసి ఉన్నది. మహారథుడైన పరీక్షిత్తు ఇచ్చట ప్రదర్శించినట్లుగా కలిపురుషుని కర్మలను నిగ్రహించుటకు అదియే మార్గమై ఉన్నది. చదివిన ప్రభు 29. సరే చదవండి. రాజు సంహరించకోరుచున్నాడని అవగతము చేసుకున్నంతటా కలిపురుషుడు వెంటనే రాజలాంఛనములను త్యజించి భయ విహ్వలతతో శిరము వంచి అతనికి సంపూర్ణ శరణాగతుడయ్యను. భాష్యము. కలిపురుషుడు ధరించిన రాజలాంఛనము కేవలము కృత్రిమమైనది. రాజవేషము రాజునకే క్షత్రియునికి చక్కగా సరిపోవును. కాని నిమ్న జాతి మానవుడు కృత్రిమముగా రాజవేషము ధరించినప్పుడు పరీక్షణ్ మహారాజు వంటి ప్రామాణికుడైన శత్రువుని పంతముచే అతని నిజ రూపము బహిర్గతమగును. ఏలయ్యన నిజమైన శత్రువుని ఎన్నడూ శరణాగతుడు కాడు. విరోధి శత్రువుని సవాలును అతడు అంగీకరించి విజయమో లేక వీరస్వర్గమో ఉన్నట్లుగా యుద్ధము కావించును. శరణాగతి అన్నది నిజమైన శత్రువునికి తెలియనటువంటి విషయము. కలియుగమునందు పలువురు కపటులు అధికారులుగా లేదా దేశాధినేతలుగా ప్రదర్శించుకునినను నిజమైన శత్రువునిచే సవాలు చేయబడినప్పుడు తమ నిజ రూపమును బహిర్గతపరుతురు. కనుకనే పరీక్షణ్ మహారాజుతో యుద్ధము చేయుట తమ సామర్థ్యమునకు మించిన కార్యమని కృత్రిమముగా రాజలాంఛనములను ధరించిన కలిపురుషుడు గమనించినంతనే సేవకుని వలె శిరము వంచి రాజవేషము త్యజించను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. రామ తులసి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభు. ఉన్నాను ప్రభు. హరే కృష్ణ మాత చదవండి అమ్మా. 30వ శ్లోకం. పతితం పాదయోర్విరః కృపయా దీనవత్సలః శరణ్యో నావదిత్ శ్లోక్యే ఆహ ఛేదం అసన్నివా. భాష్యం. శరణ్యుడను చరిత్రయందు కీర్తనీయుడను అవు పరీక్షణ్ మహారాజు దీనవత్సలుడైన కారణమున శరణం పొంది పాదములపై పడిన కలిపురుషుని సంహరింపగా కృపతో మందహాసం చేసెను. భాష్యము. సాధారణ క్షత్రియుడే శరణాగతుడైన వానిని సంహరింపడనిచో స్వభావరీత్యా దీనులుగా జాలి కరుణ కలిగియుండు పరీక్షణ్ మహారాజును గురించి వేరుగా పలుకేదేమున్నది? కృత్య వేషధారణను కావించిన కలిపురుషుడు శూద్రునిగా తన నిజరూపమును ప్రదర్శించుటకు గాంచి పరీక్షిత్తు మందహాసం చేసెను. తాను సంహరింపకోరిన వాడెవడును తన వాడైన ఖడ్గము నుండి రక్షింపబడకపోయినను శూద్రుడైన కలిపురుషుడు మాత్రం తగిన సమయములో శరణం పొందుట ద్వారా కనికరింపబడుట నిక్కముగా ఆశ్చర్యకరమైనదని అతడు తెలపోసెను. కనుకనే పరీక్షణ్ మహారాజు కరుణ యశస్సుల చరిత్రయందు కీర్తనీయములై ఉన్నవి. కృపాపూర్ణ చక్రవర్తి అయిన అతడు శత్రువుకైనను శరణ్యుడైనట్టు వాడు. ఈ విధంగా కలిపురుషుడైన దైవవశమున రక్షింపబడెను. హరే కృష్ణ ప్రభు. తర్వాత శ్లోకం చదవమంటారా ప్రభు? చదవండి. చదువుతారా? చదవండి. నతే గూఢ కేశ యశోధారిణం బుద్ధ చరద్వేర్వ భయమస్తి కించిత్ నవర్తితవ్యం భవతా కదాంచన క్షేత్రే మదనే త్వమ ధర్మ బంధు. రాజు ఈ విధంగా పలికాడు. నాకు ఉన్నందున నీకు ఏమాత్రం ప్రాణభయము వలదు. కానీ అధర్మమును స్నేహితుడైనందున నా రాజ్యమును నిలుచుటకు మాత్రం నీకు అర్హుడవు కావు. సర్వ విధములైన అధర్మములకు స్నేహితుని వంటి కలిపురుషుడు శరణుజొచ్చినచో క్షమించవచ్చును గాని ఎట్టి పరిస్థితి అందున సంక్షేమ రాజ్యము ఏ భాగమునందున పౌరునిగా జీవించుటకు మాత్రం అనుమతింపరాదు. పాండవులు దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతినిధులు వంటి వారు.
ఆ భగవానుడే స్వలాభాపేక్ష లేకుండా కురుక్షేత్రమున సంభవింపజేయుచుండెను. ధర్మరాజు అతని వంశజులైన పరీక్షిత్ వంటి అధర్మప్రాయులైన రాజులే ప్రపంచం నెలవేళను శ్రీకృష్ణుడు కోరి ఉన్నాడు. నేలవలననే శ్రీకృష్ణుడు కోరి ఉన్నాడు. కనుకనే అధర్మబంధమైన కలిపురుషుడు పాండవుల యశస్సు నశింపజేయుచు తన రాజ్యమును విజృంభించుటకు పరీక్షిత్ మహారాజు వంటి బాధ్యతాయుతుడైన రాజు అనుమతింపజాలడు. రాజ్యమునందరి అధర్మమును తుడిచివేయుటకు అదే మార్గం కాని వేరొకటి కాదు. అనగా అధర్మ బంధువులను రాజ్యం వంటి తరిమివేయవలను. ఆ కార్యం రాజ్యమును దుర్మార్గము నుండి రక్షింపగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నారమ్మా రామలక్ష్మి ఉన్నాను మా ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చదవమంటారా ప్రభు? చదవండి. కలిపురుషుడు రాజుగా లేక దేశాధినేతగా వర్ణించుటకు అనుమతించబడనిచో లోభము, అసత్యము, శౌర్యము, అనాగరికత, విశ్వాసఘాతుకము, అశుభము, మోసము, కలహము, దంభము వంటి అధర్మ లక్షణములను నిక్కముగా విస్తరించగలవు. భాష్యము. ఇదివరకే మనము చర్చించినట్లు తపస్సు, శుచిత్వము, దయ, సత్యసంధత వంటి ధర్మ నియమములను ఏ మతమును అనుసరించిన వాడైనను పాటించవచ్చును. దాని కొరకు హిందువు మహమ్మదీయుడుగా కాని మహమ్మదీయుడు క్రైస్తవునిగా గాని మారి మత త్యాగ కానవసరం లేదు. ధర్మ నియమములను పాటించటనే భగవద్ ధర్మము అర్థించుచున్నది. వాస్తవమునకు ఈ ధర్మ నియమాలను ఒకానొక సిద్ధాంతము కాని లేదా ఏదైనా మతమునకు సంబంధించిన విద్యక్త ధర్మమును కాని కావు. అట్టి విద్యక్త ధర్మములు దేశకాల పరిస్థితులను బట్టి మారుచుండును. కావున ధర్మ ప్రయోజనము సిద్ధించిన లేదో మనుజుడు పరీక్షించుకొనచుండవలెను. వాస్తవ నియమాలను ప్రాప్తించకొనకుండా కేవలము సిద్ధాంతములను మరియు సూత్రములనే పట్టుకొని వేలాడుట మంచిది కాదు. మతరహితమైన దేశము ఏదైనా ఒక మతము పట్ల పక్షపాత రహితంగా వర్తించుచనును పైన తేలికగా ధర్మ నియమాలను ఎడమాత్రము ఉపేక్ష వహింపరాదు. కానీ కలియుగమున దేశాధినేతలు అట్టి ధర్మ నియమములను విషయమును ఉపేక్షించ భావమును కలిగి ఉందురు. తత్కారణమున వారి ఎలుబడిలో లోభము, మిథ్యత్వము, మోసము, దొంగతనము వంటి ధర్మ నియమపు విరోధములు సహజముగా వ్యాపింతురు. కావున దేశమునందలి అరాచకము నాపుటకు గగ్గోలు పెట్టిన నిరార్థకమే కాగలదు. నెక్స్ట్ శ్లోకం చదవమంటారా ప్రభు? చదవండి. 33వ శ్లోకం. కనుక ఓ అధర్మ బంధువా, విజ్ఞులైన వారే యజ్ఞేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థమై సత్యము మరియు ధర్మ నియమములను అనుసరించి యజ్ఞచరములను గావించేటి ఈ ప్రదేశమున నీవు వసించుటకు అర్హుడవు కావు. భాష్యము. యజ్ఞేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడే సర్వవిధ యజ్ఞములకు భోక్తుడై ఉన్నాడు. అటువంటి యజ్ఞ కార్యక్రమములను వివిధ యుగములకు వివిధములుగా శాస్త్రములందు ఉపదేశించబడినవి. అనగా యజ్ఞం అనగా దేవదేవుడైన శ్రీకృష్ణ సర్వశక్తి మత్వమును అంగీకరించి అతడు సర్వ విధముల తృప్తి చెందు కార్యములను నిర్వహించుట అనియే భావము. నాస్తికులైన వారు భగవానుని ఉనికిని విశ్వసించని కారణమున అతని ప్రీత్యర్థమై ఎట్టి యజ్ఞములను అనుసరింపరు. శ్రీకృష్ణ భగవానుని సర్వశక్తి మత్వమును అంగీకరించి ఆ దేవదేవుని ప్రీత్యర్థమై యజ్ఞాచరమును కావింపబడు ఏ దేశమైనను లేదా ప్రదేశమైనను బ్రహ్మవర్తము అనబడును. ప్రపంచమునందు పలు దేశములు కలవు మరియు భగవత్ ప్రీత్యర్థమై ప్రతి దేశము కూడా వివిధ యజ్ఞములను కలిగి ఉండెను. కాని ఆ దేవదేవుని ఆనందపరిచేడి కేంద్ర విషయము మాత్రము శ్రీమద్ భాగవతమునందు ధృవీకరించబడినది. అదియే సత్యసంధత అనగా ధర్మ నియమములను మూల సిద్ధింతము సత్యసంధత కాగా సమస్త ధర్మములు చర్మ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుని తృప్తిపరచుటయే ఈ కలియుగము సర్వకులకు సంబంధించిన అత్యున్నత యజ్ఞమని సంకీర్తన యజ్ఞమే. యజ్ఞ విధానములనందు విజ్ఞులైనట్టి వారి అభిప్రాయం ఇదియే. ఈ సంకీర్తన యజ్ఞమును శ్రీ చైతన్య మహాప్రభు సర్వత్రా ప్రచారము గావించి ఉండిరి. కలిపురుషుని
తరిమివేసి జనులను కలి ప్రభావమునకు ఎరకాకుండా కాపాడుటకు హరినామ సంకీర్తన యజ్ఞమును సర్వత్రా నిర్వహింపవలసి ఉన్నదని ఈ శ్లోకము ద్వారా అవగతమవుచున్నది. హరే కృష్ణ ప్రభు. నెక్స్ట్ శ్లోకం చదవనా ప్రభు? ముందుకు వెళ్దామండి. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అమ్మా వరలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. వరలక్ష్మి మాతాజీ. సరే, శిరీష మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. చదువుతాను ప్రభుజీ. 34వ శ్లోకము. యజ్ఞ విధుల యందు కొన్ని మార్లు ఇతర దేవతలు అర్చింపబడినను సర్వజీవ హృదయస్థ పరమాత్ముడైన కారణమునను మరియు వాయువు వలె బాహ్యమునందు అంతరమునందు వసించి ఉండుట చేతను దేవదేవుడైన శ్రీకృష్ణుడు యజ్ఞము ద్వారా పూజనీయుడై ఉన్నాడు. ఆ విధముగా అతడే అర్చించువానికి శ్రేయము గూర్చువాడై ఉన్నాడు. భాష్యం. ఇంద్రుడు, చంద్రుడు వంటి దేవతలు కూడా కొన్ని మార్లు యజ్ఞముల ద్వారా అర్చింపబడుచు ఆహుతులు ఒసగబడుచుందురు. అయినప్పటికీ అట్టి యజ్ఞముల ఫలములను యజ్ఞమాచరించు వానికి ఒసగినది శ్రీకృష్ణ భగవానుడే. ఆ దేవదేవుడే యజ్ఞానికి సమస్త శ్రేయమును అనుగ్రహించగలడు. దేవతలు తాము పూజింపబడినప్పటికీ భగవానుని అనుమతి లేనిదే ఏమీను చేయజాలరు. స్థావర జంగమాది సమస్తమునందు ఆ దేవదేవుడు పరమాత్మ రూపమున వసించి ఉండుటయే అందులకు కారణం. ఈ విషయము శ్రీకృష్ణుడు స్వయముగా భగవద్గీత 9:23 యందు ఈ క్రింది శ్లోకము ద్వారా ధృవపరిచి ఉన్నాడు. ఏప్యాన్య దేవతా భక్త యాజంతే శ్రద్ధయాన్వితా తేపి మమేవ కౌంతేయ యాజన్యా విధి పూర్వకం. ఓ కౌంతేయ, మనుజుడు అన్య దేవతలకు ఏది అర్పించినను వాస్తవమునకు అది అవిధి పూర్వకముగా నాకే ఉద్దేశింపబడి ఉన్నది. సత్యమేమనగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు అద్వితీయుడు. అతనికి అన్యముగా వేరే భగవానుడు ఎవ్వరును లేరు. నిత్యముగా అతడు సర్వదా భౌతిక సృష్టికి పరమై ఉన్నాడు. కానీ ఆ భగవానుని భౌతిక జగత్తు ప్రతినిధులైన సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు వంటి దేవతలను పూజించువారు పెక్కురు గలరు. ఆ దేవతలందరూ భగవానుని పరోక్ష గుణరీతి ప్రతినిధులై ఉన్నారు. విఘ్నుడైన వాడు లేదా భక్తుడైన వాడు ఎవరు ఏమిటనేది విషయమును ఎరిగి ఉన్నందునే దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా అర్చించుచు అతని భౌతిక గుణరీతి ప్రతినిధుల వైపునకు చిత్తమును మళ్లింపుకుండును. కానీ విఘ్నులు కానట్టి వారు అట్టి భౌతిక గుణరీతి ప్రతినిత్యములచే అర్చించుచుందురు. కానీ నియమరహితమైన కారణంలో వారి అర్చనము అవిధి పూర్వకమై ఉన్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మా శాంతి మాతాజీ చదువుతారమ్మా? శాంతి మాతాజీ ఉన్నారా? నెక్స్ట్ ఎవరున్నారు? నీలిమ మాతాజీ, లలిత మాతాజీ. లలిత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. లలిత మాతాజీ. హరే కృష్ణ. 35వ శ్లోకం. సూత ఉవాచ పరీక్షితైవ మాదిష్ట సకల్జ్ఞాతవే పధుః తముద్యతాసి మాహేదం దండపాణిమినోద్యతం. సూత గోస్వామి పలికెన. ఈ విధముగా పరీక్షిత్ మహారాజుకి ఆదేశించబడిన కలిపురుషుడు భయముచే వణకసాగాను. తనను చంపుటకు యమరాజు వలె తన ఎదుట సిద్ధముగా నిలిచి ఉన్న రాజును గాంచి అతడిట్లు పలికెను. భాష్యం. తన ఆజ్ఞను ఉల్లంఘించినంతనే కలిపురుషుని శీఘ్రముగా వధించుటకు పరీక్షిత్ మహారాజు ఉద్యుక్తుడయ్యాను. లేని ఎడల అతన్ని వదిలివేయుటలో పరీక్షిత్తుకు ఎటువంటి ప్రతిబంధకము లేదు. శిక్షను తప్పించుకొనుటకు పలు విధముల యత్నించిన పిమ్మట కలిపురుషుడు రాజుకు శరణుజొచ్చవలనని నిశ్చయించుకొని ప్రాణభయంతో వణకసాగెను. రాజు లేదా దేశాధినేత అయిన వాడు కలిపురుషుని ఎదుట మృత్యుదేవత అయిన యమరాజు వలె నిలువగలిగినంత సమర్థుడై ఉండవలెను. రాజాజ్ఞను తప్పనిసరిగా పాటించవలెను. లేనిచో నేరస్తుని ప్రాణమునకే ముప్పు కలుగగలదు. జనుల ప్రశాంత జీవనమునందు కల్లోలమును సృష్టించేది కలియుగ ప్రతినిధులను అణుచుటకు ఇదే ఏకైక మార్గము. 36వ శ్లోకం. కలిరువాచ
యత్ర క్వక్వాదవాత్ స్వామి సార్వభౌమతవాజ్ఞయా లక్ష్యే తత్ర తత్రాపి త్వమార్తేషు శరాసనం. ఓ సార్వభౌమ, నీ ఆజ్ఞననుసరించి నేను ఎచ్చటనైనను జీవింపగలిగినప్పటికీ ఎచ్చటగాంచినను ధనుర్బాణాలను దాల్చిన నీవే నాకు సర్వత్రా గోచరింపగలవు. భాష్యము. పరీక్షిన్ మహారాజు, సముద్ర పర్యంతమగు ప్రపంచమునకు సార్వభౌముడని కలిపురుషుడు అవగతము చేసుకొనగలిగాను. తత్కారణమున అతడెచ్చట వసించినను పరీక్షిత్ యొక్క ప్రస్తుత వైఖరి ఎదుర్కొనవలసి వచ్చును. కలతను సృష్టించుటగా కలిపురుషుడు నిర్దేశింపబడగా పలు విధపు దుర్మార్గులను, ముఖ్యముగా కలిపురుషుని అణచుటకే పరీక్షిన్ మహారాజు నిలిచి ఉన్నాడు. కావున కలిపురుషుడు అక్కడికక్కడే రాజుచే సంహరింపబడుట ఎనున్నది వేరొక చోట సంహరింపబడుట కన్నను ఉత్తమమై ఉన్నది. ఏది ఏమైనాను అతడిప్పుడు పరీక్షిన్ మహారాజును శరణాగతుడైన ప్రాణి. ఇక ఏది అవసరమో దానిని వనరించుట రాజు యొక్క బాధ్యత అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. 37 చదవమంటారా? ముందుకు వెళ్దాం. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. రాధాలీల దేవదాస్ మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను. తన్మే చదవండి. ధర్మ భూతాం శ్రేష్ఠ స్థానం నిర్దేశు మర్హసి ఎత్రైవ నిహతో అతిష్టంస్తే శాసనం. కనుక ఓ ధార్మిక శ్రేష్ఠ, నీ శాసనపు రక్షణలో నేను శాశ్వతముగా నిలవగలిగిన ఏదైనా స్థానమును దయచేసి నాకు నిర్ణయింపు. భాష్యము. పరీక్షన్ మహారాజు తనకు శరణుదొచ్చిన వారిని వధించక విడిచిన కారణమున అతని కలిపురుషుడు ధార్మిక శ్రేష్ఠునిగా సంబోధించినాడు. శరణాగతుడైన వాడు శత్రువైనను సరియే సర్వ విధములుగా అతనికి రక్షణము నొసగవలను. అదే ధర్మ నియమం. అట్టి ఏడ శత్రువు గాక సేవకుడైన భక్తునిగా శరణుదొచ్చిన వానికి శ్రీకృష్ణ భగవానుడు ఎటువంటి రక్షణము నొసగగలడో సులభముగా మనం ఊహింపవచ్చును. శరణాగతుడైన వారిని శ్రీకృష్ణ భగవానుడు సర్వ విధములైన పాపముల నుండి, పాప ఫలముల నుండి రక్షింపగలడు. భగవద్గీత 18.66. 38 చదవమంటారా అండి? స్టార్ట్ చేయండి అమ్మ. 38 రెండు పారాగ్రాఫ్స్. సూత ఉవాచ అభ్యర్థి తస్తదా తస్మై స్థానాని కలహే దదౌ ద్యూతం పానం స్త్రియః సూనా యత్రాదర్శు తుర్విధా. సూత గోస్వామి పలికాను. కలిపురుషునిచే ఆ విధముగా అభ్యర్థించబడిన పరీక్షిన్ మహారాజు జూదము, సూరాపానము, వ్యభిచారము, జంతువధ జరిగేటి స్థానములందు వసించుటకు అతనికి అనుమతి నొసగను. భాష్యము. గర్వము, వ్యభిచారము, మదపమత్తులు, మిత్వాత్వము అనే అధర్మం యొక్క మూల లక్షణములు తపస్సు, శుచిత్వము, దయా, సత్యమైన చతుర్విధ నియమములను నశింపజేయను. పరీక్షిన్ మహారాజే ప్రత్యక్షముగా పేర్కొనబడిన జూద స్థానము, వ్యభిచార స్థలము, సూరాపాన ప్రదేశము, జంతువధ స్థలములు అనేది 4 స్థానములందు వసించుటకు కలిపురుషుడు అనుమతింపబడెను. సౌత్రామని యజ్ఞము వంటి శాస్త్ర నియమములకు విరుద్ధముగా సూరాపానము గావించుట, స్త్రీలతో అక్రమ సంబంధమును కలిగి ఉండుట, శాస్త్ర విరుద్ధముగా జంతువులను వధించుట అనేది కార్యములు అధర్మయుతములని స్త్రీల జీవగోస్వామికి పలికి ఉన్నారు. ప్రవృత్తి మార్గావలంబులకు అవివేక భోగములందు నియుక్తులైన వారు మరియు నివృత్తి మార్గావలంబులకు భౌతిక బంధము నుండి ముక్తి నొందిన వారు ఉద్దేశించి వేదములు 2 విధములైన నిర్దేశములను నొసగుతున్నవి. ప్రవృత్తి మార్గమున చెనువారు క్రమముగా వారి కర్మలను క్రమపరుచుకొని ముక్తి మార్గమునకు రావాలని వేదములు ఉపదేశిస్తున్నవి. కనుకనే తమోగుణయుతులై సూరాపానము, వ్యభిచారము, మాంసాహారములందు అనురక్తులయ్యేడి వారికి సౌత్రామని యజ్ఞమునందు మదిరాపానము, వివాహము ద్వారా స్త్రీ సాంగత్యము, యజ్ఞముల ద్వారా మాంస భక్షణములు కొన్ని మార్లు అనుమతింపబడును. అట్టి నిర్దేశములు ఒకానొక తరగతికి చెందిన పురుషులకే గాని సరువులకు కాదు. ఒక ప్రత్యేక తరగతి చెందిన మానవులకై వేద నిర్దేశితములైనందున ప్రవృత్తి మార్గావలంబులచే నిర్వహింపబడేది అట్టి కర్మలు అధర్మముగా పరిగణింపబడవు. ఒక మనిషి ఆహారముకు వేరొకరికి విషము కావచ్చునన్న సంగతి తెలిసినది కదా. అదే విధముగా తమోగుణమునందున్న వానికి ఏది నిర్దేశింపబడినదో అదే సత్వగుణమునందున్న వానికి విషప్రాయము కావచ్చును. కనుకనే ఒకానొక తరగతి చెందిన మనుషులు కొరకై ఉన్నటువంటి శాస్త్ర నిర్దేశములను అధర్మంగా ఎన్నడూ భావింపరాదని శ్రీ జీవగోస్వామి ధృవీకరించిరి. కానీ వాస్తవ దృష్టితో గాంచినతో ఆ కర్మములన్నీను అధర్మములే, వాటిని ఎన్నడూ ప్రోత్సహించరాదు. శాస్త్రమునందలి నిర్దేశములు అట్టి అధర్మమును ప్రోత్సహించట కొరకు కాక దానిని క్రమముగా ధర్మ మార్గమునకు మళ్లించుటకే ఉద్దేశింపబడినది. హరే కృష్ణ ప్రభు. దండత్ ప్రణామం ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. రేవతి మాత చదువుతారమ్మా? చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ.
పరీక్షిత్ మహారాజు అడుగుజాడలను అనుసరించుచు తపస్సు, శౌచము, దయ, సత్యములనడి ధర్మ నియమములను రాజ్యమునందు సుస్థిరముగా గావించుట మరియు అధర్మ లక్షణములైన గర్వము, వ్యభిచారము, సూరాపానము, అసత్యములను నిగ్రహించుట సమస్త దేశాది నేతల కర్తవ్యమై ఉన్నది. కలిపురుషుని విచ్చలవిడిగా వదలక జూదము, వ్యభిచారము, మదిరాపానము, జంతువధ జరిగేటి స్థానములను ఒకవేళ అటువంటి స్థానములు ఉన్నట్లయితే పంపవలసి ఉన్నది. ఈ విధమైన అధర్మ లక్షణములకు అలవాటు పడిన వారిని శాస్త్ర నియమములను అనుసరింపజేయుట ద్వారా క్రమపరచవలెను. అంతేగాని ఎట్టి పరిస్థితి యందును ఏ దేశము కూడా వారిని ఏనాడును ప్రోత్సహింపరాదు. అనగా ప్రభుత్వము అన్ని విధములైన జూదములను, సురాపానములను, వ్యభిచారము, అసత్యములను సంపూర్ణముగా ఆపివేయవలెను. అవినీతిని, దుర్మార్గమును అధిక శాతము నిర్మూలింపగోరు ప్రభుత్వము ధర్మ నియమములను ఈ క్రింది విధముగా వర్తింపజేయవచ్చును. తక్కువలో తక్కువ నెలకు 2 దినములు తప్పనిసరి ఉపవాసము అనగా తపస్సు. ఆర్థిక దృష్ట్యా ఆలోచించుచు నెలకు అట్టి 2 రోజులు ఉపవాసము టన్నుల కొలది ఆహార పదార్థమును మిగల్చగలదు. అంతేగాక ఈ విధముగా పౌరులకు ఆరోగ్య హేతువును కాగలదు. 24 సంవత్సరముల వయసు వచ్చిన యువకులకు 14 ఏండ్ల నిండిన కన్యలకు వివాహము తప్పనిసరిగా జరపవలెను. విద్యార్థులు వివాహమైన వారి అయినచో పాఠశాలలో, కళాశాలలో వారు కలిసి చదువుకొనుట యందు ఎట్టి అభ్యంతరము లేదు. ఒక విద్యార్థి నడుమ సన్నిహిత సంబంధము ఏర్పడినచో అక్రమ సంబంధము కలగకుండా వారికి వివాహము జరపవలెను. విడాకుల చట్టము వ్యభిచారమును ప్రోత్సహించున్నదే కనుక దానిని నిషేధించవలెను. దేశమునందు లేదా సమాజమునందు వ్యష్టిక సమిష్టిక ఆధ్యాత్మిక వాతావరణము సృష్టించుట, దేశ ప్రజలందరూ తమ ఆదాయములో 50% వరకు దానమొసగవలెను. శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థమే ప్రతిదీ వనరించుట ద్వారాను అనగా కర్మయోగము. ప్రామాణికులు లేదా ఆత్మదర్శులైన మహాత్ముల నుండి శ్రీమద్ భాగవతము శ్రవణము చేయుట ద్వారాను, గృహమునందు గాని మందిరములందు గాని సామూహిక హరినామ సంకీర్తనములు వనరించుట ద్వారాను, శ్రీమద్ భాగవత ప్రచారకులైన భాగవతోత్తములకు సర్వ విధములైన సేవలను అందించుట ద్వారాను, భగవత్ చైతన్య పూర్ణుడగు వాతావరణము నిండి ఉన్న స్థానమున వసించుట ద్వారాను వారు భగవత్ ధర్మములను ప్రచారము కావించవలెను. దేశము ఈ పద్ధతిలో క్రమబద్ధమైనచో సహజముగా భగవత్ భావనయే సర్వత్రా నెలకొనగలదు. అన్ని రకములైన జోదములు చివరకు ఊహపై ఆధారపడి కావింపబడి వ్యాపారములను సైతం పతనము కలిగించినవిగానే భావింపబడును. ఆ విధముగా రాజ్యమునందు జోదము ప్రోత్సహింపబడినప్పుడు సత్యత్వము నశించును. పైన తెలిపిన వయస్సు మించిన యువకులకు, కన్యలకు అవివాహితులుగా అనుమతించుట మరియు కబేలాలకు అనుమతి నొసగుట వంటివి శీఘ్రమే ఆపివేయవలెను. మాంసాహారులకు మాంసమును శాస్త్రరీతిగానే అనుమతించవలెను గాని అన్య పద్ధతిలో కాదు. ధూమపానము, పొగాకు నములుట, టీ, కాఫీలు త్రాగుట వంటి సర్వ విధములైన మత్తు పదార్థ స్వీకారమును నిషేధింపవలెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. పార్వతి మాతాజీ ఉన్నారమ్మా? నిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. 39వ శ్లోకము. పునశ్చ యాచమానానా జాతరూపమదాత్ ప్రభు తతో అనృతం మదం కామం రజో వైరం చ పంచమం. కలిపురుషుడు తిరిగి మరికొంత అర్థించెను. అతడు ఈ రీతి యాచించగా బంగారము ఉన్న చోట నివసించుటకు అతనికి పరీక్షిత్ మహారాజు అనుమతి నొసగెను. సువర్ణం ఎచ్చట ఉండునో అచ్చట అసత్యము, మదము, కామము, ఈర్ష, వైరములనడి లక్షణములుండుటయే అందులకు కారణము. భాష్యము. 4 స్థానములందు వసించుటకు కలిపురుషునికి పరీక్షిత్ మహారాజు అనుమతి ఒసగినప్పటికీ ఆ స్థానములను పొందుట కలికి కష్టతరమయ్యెను. పరీక్షిత్తు రాజ్యపాలనలో అటువంటి స్థానములు లేకపోవటయే అందులకు కారణము. తత్కారణముగా తన హేయమైన కార్యములను నిర్వహించుటకు కలిపురుషుడు రాజును మరి ఒక స్థానమును అర్థించెను. అంతటా పరీక్షిత్తు బంగారం ఉన్న చోట వసింపుమని కలిపురుషునికి అనుమతి నొసగెను. ఏలయనగా ఎచ్చట బంగారం ఉండునో అచ్చోట పైన తెలిపిన 4 విషయములు ఉండుటయే కాక శత్రుత్వము సైతము నిలిచియుండును. ఈ విధముగా కలిపురుషుడు బంగారంను ఆశ్రయించెను.
శ్రీమద్ భాగవతమును అనుసరించి బంగారము అసత్యమును, మదమును, వ్యభిచారమును, ఈర్ష్యను, శత్రుత్వమును కలుగు చేయును. చివరకు బంగారపు నిల్వలపై ఆధారపడి కరెన్సీ విధానం కూడా సరి అయినది కాదు. చలామణిలో ఉండడి కరెన్సీ బంగారు నిల్వలకు సమతుల్యముగా ఉండనందున బంగారు నిల్వలపై ఆధారపడి కరెన్సీ అసత్యముపై ఆధారపడి ఉన్నది. అనగా ఉన్నటువంటి బంగారు నిల్వల విలువ కన్నను అధికముగా కరెన్సీ పత్రములను విడుదల చేయుట వలన ఈ విధానమున అసత్యమే మూల సిద్ధాంతమై ఉన్నది. అధికారులచే కల్పింపబడిన ఈ విధమైన కల్పిత ద్రవ్యోల్బణమన్నది దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించగలదు. అటువంటి చెత్తదనము లేదా కృత్రిమ కరెన్సీ నోట్ల కారణమున నిత్యావసర వస్తువుల ధరలు కల్పితముగా ఆకాశము నంటును. నల్లధనము తెల్లధనమును తరిమివేయను. కనుకనే కాగితపు కరెన్సీ నోట్లను వాడుటకు బదులు బంగారు నాణెములనే వినియోగించినచో బంగారము యొక్క దురుపయోగము నివారణ కాగలదు. స్త్రీలు బంగారు నగలను ధరించుటను ఒక హద్దులో అనుమతింపవలెను. అటువంటి హద్దు గుణమునందు కాక పరిమాణము నందు ఉండవలెను. అట్టి కార్యము కామము, ఈర్ష్య, శత్రుత్వములను తగ్గించగలదు. నాణెముల రూపమున వాస్తవమగు బంగారు కరెన్సీయే చలామణి అయినచో అసత్యము, వ్యభిచారము వంటి దుర్లక్షణములను ప్రేరేపించడంలో బంగారపు ప్రభావము అప్రయత్నంగా అంతము కాగలదు. అంతటా అసత్యమాది దుర్గుణములే కలిగిన అవినీతి నిరోధక మంత్రిత్వ శాఖ యొక్క అవసరము ఏమాత్రము కలగదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరున్నారమ్మా? లావణ్య మాతాజీ, రూపమాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. రూపరాజు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 5 minutes లో చదువుతాను ప్రభుజీ. ఇన్ ద మిడిల్. జలజా మాతాజీ. ప్రభుజీ శుభలక్ష్మి. నేను చదవలేదు ప్రభుజీ. అవునమ్మా, వద్దామమ్మా, మళ్ళీ మీ పేరుకి వస్తాను నేను. ఓకే ప్రభుజీ. కుమారి మాతాజీ ఉన్నారా? ఇందాక ఇక్కడ చూసినట్టు గుర్తు. ఉన్నాను సార్, చదువుతాను సార్. చదవండి చదవండి. 40వ శ్లోకం. 40వ శ్లోకము. ఆమూని పంచస్థానాని ధర్మ ప్రభవ కలిః ఔత్తరేయేణ దత్తాని న్యవసత్తన్ని దేశకృత్. ఆ విధముగా కలిపురుడు ఉత్తరా ధనీయుడైన పరీక్షిత్ మహారాజుచే ఆ 5 స్థలమునందు వసించుటకు అనుమతింపబడను. భాష్యము. ఆ విధముగా బంగారం యొక్క ప్రామాణీకరణముతో కలియుగము ఆరంభమైనది. కనుకనే అసత్యము, మదము, జంతుహింస, వ్యభిచారములు ప్రపంచమునంతటను పెరిగిపోయినవి. సాధువర్తనము కలిగిన వారు అటువంటి అవినీతిని తరిమివేయుటకై మిగులు ఆతృతను కలిగి ఉన్నారు. దాని కొరకు ప్రతిక్రియా విధానమై పైన తెలుపబడినది. ప్రతి ఒక్కరూ ఈ సలహాను గైకొని లాభమును పడేవచ్చును. 41వ శ్లోకము. అధైతానిన సేవేత బుభూషు పురుష క్వచిత్ విశేషతో ధర్మశీలో రాజాలోకపతిర్గురు. ఈ కారణము చేత శ్రేయస్సును అభిలషించు వారు ఎవరైనను, ముఖ్యముగా రాజులు, ధార్మికులు, ప్రజానేతలు, బ్రాహ్మణులు, సన్యాసులు పైన తెలుపబడిన 4 అధర్మ లక్షణముల సంపర్కమును పొందరాదు. భాష్యము. బ్రాహ్మణులు ఇతర వర్ణములన్నింటికి ధర్మ నిర్దేశకులు కాగా, సన్యాసులు సర్వవర్ణములకు, ఆశ్రమములకు ఆధ్యాత్మిక గురువులై ఉన్నారు. అదే విధముగా రాజు, ప్రజానేతలు, జనులు భౌతిక సంక్షేమమునకు బాధ్యులై ఉన్నారు. ముక్తి మార్గమున ప్రయాణించు ధార్మికులు, బాధ్యతాయుతులైన మానవులు అనగా విలువైన మానవ జీవితమును వృధా కావింపగోరని వారు అధర్మ లక్షణముల నుండి దూరులై ఉండవలెను. ముఖ్యముగా స్త్రీలతో అక్రమ సంబంధమును వారు వర్జించవలెను. బ్రాహ్మణుడు సత్యసంధుడు కానిచో అతని బ్రాహ్మణత్వము నిరర్ధకము, నిష్ఫలము కాగలదు. సన్యాసి అయిన వాడు స్త్రీతో అక్రమ సంబంధము కలిగి ఉన్నచో అతని సన్యాసము భూతకము కాగలదు. అదే విధముగా రాజు ప్రజానేతలు అనవసరముగా గర్వమును చెంది ఉన్నచో లేదా మదిరాపానమునకు, ధూమపానమునకు అలవాటు పడి ఉన్నచో ప్రజా సంక్షేమకర కార్యములను చక్కగా నిర్వహించుటకు అయోగ్యులు కాగలరు. అనగా సత్యత్వమే సర్వ ధర్మములు
మూల సిద్ధాంతమై ఉన్నది. కనుకనే మానవ సమాజపు నాయకులైన సన్యాసులు, బ్రాహ్మణులు, రాజులు, ప్రజానేతలు శీలమును, యోగ్యతను నిశ్చయముగా పరీక్షించవలసిన అవసరము ఎంతేని కలదు. ఆధ్యాత్మిక గురువుగా గాని లేక సంగమునకు ప్రభువుగా గాని అంగీకరించుటకు పూర్వము మనుజుని శీలము పైన తెలిపిన ప్రమాణముతో పరీక్షించుట అత్యంత అవసరము. అట్టి ప్రజానేతలు చదువు సంధ్యల యందు తక్కువ యోగ్యతను కలిగి ఉన్నప్పటికీ జూదము, మద్యపానము, వ్యభిచారము, జంతుహింస అన్నది 4 అయోగ్యతల నుండి మాత్రము ముక్తులై ఉండుట ప్రాథమిక అవసరమై ఉన్నది. హరే ప్రభుజీ, కృష్ణ. థ్యాంక్ హరే యూ కృష్ణ. అమ్మా. చదువుతారమ్మా రూపమాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ. అటు పిమ్మట పరీక్షిన్ మహారాజు ధర్మదేవత వృషభము యొక్క నష్టమైన 3 పాదములను పునఃస్థాపించి ధైర్యము గొలిపెడి కర్మల ద్వారా భూదేవి పరిస్థితిని తగినంతగా మెరుగుపరిచెను. భాష్యము బై శ్రీల ప్రభుపాద్కి జై. కలిపురుషునికి ప్రత్యేక స్థానములను నిర్దేశించుట ద్వారా పరీక్షిన్ మహారాజు అతనిని దాదాపు వంచినాడనియే పలుకవచ్చును. కలిపురుషుడు ధర్మదేవత వృషభ రూపమున గల మరియు భూమాతల అంటే గోరూపమున గల సమక్షమున అతడు తన రాజ్య పరిస్థితిని చక్కగా అంచనా వేసి తపస్సు, శుచిత్వము, దయ అనేది వృషభము యొక్క 3 పాదములను పునఃస్థాపించుటకు శీఘ్రమే తగిన చర్యలను కొనెను. ఇక ప్రపంచ జనుల సమష్టి లాభము కొరకు బంగారు నిల్వల ఆర్థిక పరిస్థితి సుస్థిరతకై వినియోగింపబడినట్లుగా అతడు గాంచెను. బంగారము నిక్కముగా అసత్యమును, మదమును, వ్యభిచారమును, హింస సృష్టించినదే అయినను యోగ్యుడైన రాజు లేదా ప్రజానేత లేదా బ్రాహ్మణుడు లేదా సన్యాసి నిర్దేశములో ధర్మదేవత యొక్క నష్టమైన పాదములను పునరుద్ధరించుటలో చక్కగా వినియోగింపబడగలదు. ప్రభుజీ, అక్కడ నష్టమైన అంటున్నారేంటి? అది కరెక్ట్ పదమేనా? కట్ అయిపోయి కదండి. బంగారము నిక్కముగా అసత్యము, మదమును, వ్యభిచారమును, శత్రుత్వమును, హింసను సృష్టించినదే అయినను యోగ్యుడైన రాజు లేదా ప్రజానేత లేదా బ్రాహ్మణుడు లేదా సన్యాసి దేవత యొక్క నష్టమైన పాదములను పునరుద్ధరించుటలో చక్కగా వినియోగింపబడగలదు. అంతే కదమ్మా. ఆల్రెడీ తెగిపోయిన 3 నష్టపడ్డ పాదాలను మళ్ళీ పునరుద్ధరించడానికి సరైన రాజో, బ్రాహ్మణుడో, సన్యాసో ఉండాలి అని చెప్తున్నారు. ఓహో, నష్టపడిన అయితే నష్టమైన నష్టపడిన ఒకటేనండి. ఓకేనండి, థ్యాంక్స్ అండి. కనుకనే పరీక్షిన్ మహారాజు తన తాతగారైన అర్జునుని వలె భోగాభిలాషకై దాచబడిన అక్రమ బంగారమునంతటిని సేకరించి శ్రీమద్ భాగవత ఆదేశ ప్రకారము సంకీర్తన యజ్ఞమునందు వినియోగించెను. పూర్వము ఒకసారి ఉపదేశించినట్లుగా కూడబెట్టిన ధనమును వితరణార్థమై 3 భాగములుగా అనగా 50% భగవత్ కైంకర్యమునకు, 25% బంధువులకు, మిగిలిన 25% స్వీయావసరములకు అయినట్లుగా విభజించవచ్చును. కృష్ణ సేవకై లేదా సంకీర్తన యజ్ఞము ద్వారా భగవద్ విజ్ఞానమును జగములో పంచుట కొరకై సంపదలో 50% ఖర్చు చేయుట ఎనున్నది గొప్ప దయా ప్రదర్శనము కాగలదు. ప్రపంచ జనులు సాధారణముగా ఆధ్యాత్మిక జ్ఞాన విషయమున, ముఖ్యముగా శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవ విషయమున అంధకారమున నిలిచినట్లుగా నుందురు. ఈ కారణం చేత భక్తియుత సేవా విధానమునకు సంబంధించిన దివ్య జ్ఞానమును ప్రచారము చేయుట ఎనున్నది ఈ ప్రపంచమున మనుజుడు చూపగలిగిన అత్యంత ఘనమైన దయయే కాగలదు. ఈ విధముగా ప్రతి ఒక్కరూ తమ వద్ద కూడబెట్టిన బంగారములో 50% కృష్ణ సేవకు అర్పించినప్పుడు తపస్సు, శుచిత్వము, దయ అనే లక్షణములు అప్రయత్నముగా వృద్ధి నొందగలవు. అంతటా ధర్మదేవత యొక్క 3 నష్టపాదములు అప్రయత్నముగా పునఃస్థాపించబడగలవు. ఈ విధముగా తగినంత తపస్సు, శౌచము, దయ, సత్యము నెలకొనియున్నచో భూమా సంతృప్తి చెందగలదు. అప్పుడు మానవ సమాజమునందు ప్రవేశించుటకు కలిపురుషునకు అవకాశము దొరకదు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరికుమారి మాతాజీ ఉన్నారమ్మా? సరే, ముందుకు వెళ్ళిపోదాము.
43, 44 శ్లోకాలు. ప్రభుజీ అరణ్యమునకి నేను చదవలేదు ప్రభుజీ. చదువుతారమ్మా? సరే శుభలక్ష్మి చదవండి. 43, నేను 44 చదవలేదు ప్రభుజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. చదవండి అమ్మా. 43, 44. అరణ్యమునకేగా గోరిన ధర్మరాజుచే హస్తినాపుర రాజ్యము అప్పగింపబడినట్టు భాగ్యశాలియగు పరీక్షిత్ మహారాజు కురువంశ రాజుల ఘనకార్యములకు తగినట్లుగా యశోవంతుడైన కారణమున విజయవంతముగా ఇప్పుడు రాజ్యమును పాలించుచున్నాడు. భాష్యము. నైమిషారణ్యమునందలి మునులు చేపట్టిన దీర్ఘకాల యజ్ఞము పరీక్షిత్ మహారాజు మరణించిన కొద్ది కాలమునకే ఆరంభమయ్యను. ఆ యజ్ఞము 1000 సంవత్సరములు జరపబడినదిగా నిర్ణయింపబడెను. యజ్ఞారంభమున శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముని సమకాలికులను యజ్ఞస్థలి దర్శించినట్లుగా తెలియవచ్చుచున్నది. కొందరు ప్రమాణికుల అనుసరించి భూతకాలమునకు వర్తమానమునకు గల అతి కొద్ది భేదమును సూచించుటకు సైతము వర్తమాన కాలము ఉపయోగింపబడుచుండును. అదే భావనలో పరీక్షిత్ మహారాజు రాజ్యపాలనకు ఇచ్చట వర్తమాన కాలము ఉపయోగింపబడినది. కొన్ని మార్లు నిత్యముగా జరిగడి విషయమునందు కూడా వర్తమాన కాలము ప్రయోగింపబడును. అనగా పరీక్షిత్ మహారాజు అవలంబించిన నియమములను ఇంకనూ కొనసాగింపవచ్చును. అధికారులు దృఢచిత్తులైనచో ఆ నియమముల ద్వారా మానవ సమాజమును మరింతగా అభివృద్ధి కావింపవచ్చును. పరీక్షిత్ మహారాజు వలె చర్యలను గైకొనుటకు మనము దృఢ నిశ్చయులమైనచో కలిపురుషుడు ప్రవేశపెట్టిన అమానుష కర్మలను సంఘము నుండి పారద్రోలవచ్చును. పరీక్షిత్ మహారాజు కలిపురుషునకు కొన్ని స్థానములను వాసముగా నొసగినను వాస్తవమునకు కలి అట్టి ప్రదేశములను ప్రపంచమునందు గాంచలేకపోయెను. ఏలైనా జోదము, సురాపానము, వ్యభిచారము, జంతుహింస అనేది ఘోర కార్యములు జరుగు స్థలములు లేకుండానట్లుగా పరీక్షిత్తు అప్రమత్తుడై ఉండెను. నేటి నవయుగములోని దేశపాలకులు దేశమునందలి అవినీతిని తరిమివేయ గోరినను మూర్ఖులైన కారణమున దానిని సాధించుటెట్లో ఎరుగజాలరు. జోదగృహములకు, మధుపానశాలలకు, వేశ్యాగృహములకు, హోటళ్లకు, చలనచిత్రశాలలకు అనుమతి నొసగుచు మరియు ప్రతి వ్యవహారమునందు చివరికి తమ స్వంత విషయమునను అసత్యమును నింపుచు అదే సమయమున అవినీతిని దేశము నుండి వెడలగొట్టగోరుచుందురు. భగవద్రాజ్యమును వారు భగవత్ చైతన్యము లేకుండగానే పొందగోరుచున్నారు. ఇట్టి విరుద్ధ భావనలకు ఏ విధముగా పొత్తు కుదరగలదు? అనగా దేశము నుండి అవినీతిని పారద్రోల గోరినచో సమాజమంతయు మొదట తపస్సు, శౌచము, దయ, సత్యములనిది ధర్మ నియమములను అంగీకరించినట్లుగా చేయవలెను. అందులకే పరిస్థితిని అనుకూలపరుచుటకు జోదము, మదిరాపానము, వ్యభిచారము, అసత్యముల ఆవాసనా స్థానములను మూసివేయవలెను. శ్రీమద్ భాగవతము నుండి లభించిన ప్రత్యక్షాచరణ సాధ్యములైన ఉపదేశములివియే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. అమ్మా నీలిమ మాత చదువుతారమ్మా? హరే కృష్ణ. నీలిమ మాతాజీ మెసేజ్ పెట్టారు. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి అమ్మా, ఆఖరి శ్లోకం చదువు. ఇథం భూతోన్భావో యమభిమన్యుసుతో నృపః యస్య పాలయతః శౌనీం యూయాం సత్రయ దీక్షితః. అభిమన్యుసుతుడైన పరీక్షిత్ మహారాజు మిక్కిలి అనుభవజ్ఞుడు. అతని దక్షత కలిగిన రాజ్యపాలనము సంరక్షణల కారణంగానే ఇటువంటి యజ్ఞంను నిర్వహించుట మీకు సాధ్యపడుచున్నది. భాష్యం. బ్రాహ్మణులు, సన్యాసులు సమాజం యొక్క ఆధ్యాత్మిక పురోగతి యందు ప్రవీణులు కాగా సమాజపు శాంతి పురోగతుల యందు క్షత్రియులు ప్రవీణులై ఉన్నారు. ఈ విధంగా వారిరువును సమాజం యొక్క ఆనందమునకు మూలస్తంభములై ఉన్నారు. ఈ కారణం చేత వారు సమాజ శ్రేయస్సు కొరకై సంపూర్ణ సహకారంను ఒసగవలసి ఉన్నది. కలిపురుషుని అతని కలాపంల నుండి తరిమివేసి దేశంను ఆధ్యాత్మిక చైతన్యంకు అనుగుణంగా మార్చగలిగినంతటి అనుభవజ్ఞుడు పరీక్షిత్ మహారాజు. జనసామాన్యమునకు గ్రహణ శక్తి లేనిచో ఆధ్యాత్మిక చైతన్యం వైపు అవసరమును
వారికి నచ్చజెప్పుట అత్యంత కష్టకార్యం. తపస్సు, శౌచము, దయ, సత్యము అనేది ప్రాథమిక ధర్మ నియమములు ఆధ్యాత్మిక జ్ఞానంను స్వీకరించుటకు చక్కని రంగంను ఏర్పాటు చేయగలవు. అట్టి అనుకూల పరిస్థితిని పరీక్షిత్ మహారాజు సాధ్యపరచగలిగాను. తత్కారణంననే నైమిషారణ్యం నందలి ఋషులు 1000 సంవత్సరముల కాలం పాటు యజ్ఞంను నిర్వహింపగలిగింది. అనగా ప్రభుత్వ మద్దతు లేకుండా తత్వ సిద్ధాంతములు గాని ధర్మ నియమములు గాని ఎన్నడూను పురోభివృద్ధి నందవు. ఈ శుభ ప్రయోజనం కొరకై బ్రాహ్మణులు క్షత్రియుల నడుమ సంపూర్ణ సహకారము అత్యంత అవసరం. అశోక చక్రవర్తి కాలం నాటి వరకు అటువంటి భావమే నెలకొని ఉండేది. గౌతమ బుద్ధుడు అశోక చక్రవర్తిచే తగినంత మద్దతును పొంది ఉండేది. ఆ విధంగా అతని సిద్ధాంతమును ప్రపంచమంతటను వ్యాపించినది. శ్రీమద్ భాగవతం నందలి కలిపురుషునికి దండనము మరియు వరదానము అను ప్రథమ స్కందంలోని 17వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సరే, 18వ అధ్యాయంకి వెళ్దామా. పరీక్షిత్ మహారాజుకి బ్రాహ్మణ బాలుని శాపము. ఒకటవ శ్లోకము. సూత గోస్వామి పలికింది. పరీక్షిత్ మహారాజు తన తల్లి గర్భమున ద్రోణతనైన అస్త్రముచే కొట్టబడినప్పటికీ అద్భుత కర్ముడైన శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహించే దగ్ధుడు కాలేదు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. కృష్ణ పరీక్షిత్ మహారాజు యొక్క అద్భుతమైన రాజ్యపాలమును గూర్చి శ్రవణము చేసిన నైమిషారణ్యమునందలి ఋషులు ఆశ్చర్యచకితులైన. ముఖ్యముగా కలిపురుషుని దండించి అతడు రాజ్యం నందు ఏ విధముగా అపకారము చేయలేనట్లుగా శక్తిహీనుని చేసిన విషయము వారికి పరమ ఆశ్చర్యమును కలిగించారు. అటువంటి పరీక్షిత్ మహారాజు యొక్క అద్భుతమైన జన్మమును మృత్యువును గూర్చి వివరించుటకు సూత గోస్వామి కూడా సమానముగా ఉత్సాహమును కలిగి ఉండేది. నైమిషారణ్య ఋషులు శ్రద్ధను ఇనువిటింపు చేయుటకే అతని ద్వారా ఈ శ్లోకము పలుకుబడింది. హరే కృష్ణ. 2వ శ్లోకం చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 2వ శ్లోకం. బ్రహ్మకోపోద్దితాద్యస్తు తక్షకాత్ ప్రాణ విప్లవాత్ ససమ్మోహోరుభయాత్ భగవత్యర్పితాశయః. అంతేకాక పరీక్షిత్ మహారాజు పూర్తి ఎరుకతో సదా భగవానునికి శరణుదొచ్చి ఉన్నందున బ్రాహ్మణ బాలుని క్రోధముచే తనను కాటువేయనున్న తక్షకుని కారణమున భీతుడు గాని భయముచే సమ్మోహితుడు గాని కాలేదు. భాష్యము. ఆత్మ సమర్పణము కావించుకొనిన భక్తుడు నారాయణ పరాయణుడని పిలువబడును. అట్టివాడు ఏ ప్రదేశములకు కాని మనిషికి కాని చివరకు మృత్యువుకు కాని భయపడడు. భగవానునికి మించి వేరేదియు ప్రధానమైనది కానందున అతడు స్వర్గ నరకములకు సమాన ప్రాధాన్యము నొసగును. స్వర్గ నరకములు రెండును భగవానుడు సృష్టించినవేయనియు అదే విధముగా జన్మ మృత్యువులు కూడా ఆ దేవదేవునిచే సృష్టింపబడిన వివిధ జీవన స్థితులనియు అతడు ఎరిగియుండును. కానీ అన్ని వేళల యందును పరిస్థితుల యందును నారాయణ స్మరణము మాత్రము అత్యంత ముఖ్యమైనది. నారాయణ పరాయణుడైన వాడు దీనిని నిరంతరము అభ్యాసము కావించుచుండును. పరీక్షిత్ మహారాజు అటువంటి శుద్ధ భక్తుడు. కలి ప్రభావమునకు గురి అయిన అనుభవశూన్యుడగు బ్రాహ్మణ బాలునిచే అతడు అక్రమముగా శపింపబడెను. కాని అతడు దానిని నారాయణునిచే పంపబడినదిగా భావించెను. తల్లి గర్భమున తాను దగ్ధమైనప్పుడు నారాయణుడే అనగా ఆ శ్రీకృష్ణ భగవానుడే తనను రక్షించినాడనియు ఒకవేళ తక్షకుని కాటుచే తాను మరణింపవలసి వచ్చిన అదీను దేవదేవుని సంకల్పముననే జరుగుతనియు పరీక్షిత్ ఎరిగి ఉండెను. భక్తుడెన్నడును భగవత్ సంకల్పమునకు విరుద్ధముగా వర్తింపడు. భగవత్ ప్రసాదితమైన ఏదైనను భక్తులకు వరము వంటిదే. కనుకనే అట్టి విషయముచే పరీక్షిత్ భీతుడు గాని సమ్మోహితుడు గాని కాలేదు. శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తుడి చిహ్నం ఇదియే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 3వ శ్లోకము. అటు పిమ్మట అతడు అనుయాయులందరినీ విడిచిపెట్టి వ్యాసతనయునికి శిష్యుని రూపమున శరణుజొచ్చెను.
ఆ విధముగా అతడు దేవదేవుని వాస్తవ స్థితిని అవగతము చేసుకొనగలిగెను. భాష్యము. అజిత అను పదము ఇచ్చట ప్రధానమైనది. దేవదేవుడైన శ్రీకృష్ణుడే అజితునిగా జయింపబడని వానిగా తెలియబడుచున్నాడు. వాస్తవమునకు సర్వ విధములుగా అతడు అజితుడే అయి ఉన్నాడు. ఆ భగవానుని యథార్థ స్థితిని ఎవ్వరునూ ఎరుగజాలరు. జ్ఞానము ద్వారాను అతడు అజితుడే. అతని ధామమును నిత్యమగు గోలోక బృందావనము గూర్చి మనము వినియున్నను. పలువురు పండితులు దానిని పలు విధములుగా వర్ణించి ఉన్నారు. కానీ పరీక్షిన్ మహారాజు తనను తాను వినమ్రుడైన శిష్యునిగా అర్పించుకొనిన సుఖదేవ గోస్వామి వంటి ఆధ్యాత్మిక గురువు కరుణ చేత శ్రీకృష్ణ భగవానుని యథార్థ స్థితిని, ఆ భగవానుని నిత్య ధామమును, ధామమునందలి ఆ దేవదేవుని ఆధ్యాత్మిక సంపత్తిని అవగతము చేసుకొనుట సాధ్యము కాగలదు. శ్రీకృష్ణ భగవానుని దివ్య స్థితిని మరియు ఆ దేవదేవుని దివ్య ధామమును చేరడి విధానమును ఎరుగగలిగినందునే పరీక్షిత్తు తాను పొందనున్న చర్మ గమ్యము పట్ల నిశ్చితుడై ఉండెను. దాని గమ్యము నెరిగినున్నందునే అతడు తన దేహముతో సహా భౌతికమైన సమస్తమును ఎటువంటి సంగత్వము కష్టము లేకుండా త్యజింపగలిగెను. పరమైన దానిని, ఉన్నత గుణము కలిగిన దానిని గాంచగలిగినప్పుడు మనుజుడు సమస్త భౌతికాసక్తులను విడనాడగలడని భగవద్గీత యందు తెలుపబడినది. వరం దృష్ట్యా నివర్తతే. భగవద్గీత ద్వారా భౌతికాసక్తి పరమైన భగవానుని ఆధ్యాత్మిక శక్తి మనకు విదితము కాగలదు. అదే విధముగా సుఖదేవ గోస్వామి వంటి ఆధ్యాత్మికాచార్యుని కరుణచే శ్రీకృష్ణ భగవానుని ఉన్నత శక్తికి సంబంధించిన సమస్త విషయములను సంపూర్ణముగా అవగతము చేసుకొనుట సాధ్యపడగలదు. ఆ ఉన్నత శక్తి ద్వారానే ఆ దేవదేవుడు తన నిత్య ధామములను, గుణములను, లీలలను, సంపత్తిని, వైవిధ్యమును ప్రదర్శితము గావించుచున్నాడు. పరతత్వపు వాస్తవ స్వభావమును గూర్చి మనుజుడు సిద్ధాంతరీత్యా ఎంతగా ఊహించినను దేవదేవుని ఈ ఉన్నత శక్తి, నిత్యమైన శక్తిని సంపూర్ణముగా అవగతము చేసుకొననిదే భౌతిక శక్తిని వీడగలుగుట సాధ్యము కాదు. శ్రీకృష్ణ భగవానుని కరుణచేతనే పరీక్షిన్ మహారాజు సుఖదేవ గోస్వామి వంటి మహాత్ముని కరుణను పొందుట సాధ్యపడెను. ఆ విధముగా అతడు అజితుడై శ్రీకృష్ణుని యథార్థ స్థితిని సంపూర్ణంగా ఎరుగగలిగెను. వేద వాంగ్మయము ద్వారా శ్రీకృష్ణ భగవానుని ఎరుగగలుగుట కష్ట సాధ్యమైనది. కానీ సుఖదేవ గోస్వామి వంటి ముక్త పురుషుని కరుణ ద్వారా ఆ దేవదేవుని తెలుసుకొనగలుగుట అత్యంత సులభము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభుజీ. సుధామాతాజీ ఉన్నారమ్మా? శారదా మాతాజీ చదువుతారమ్మా? శారదా స్వరూపిణి మాతాజీ. ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 4వ శ్లోకము. పుణ్యశ్లోకుడైన శ్రీకృష్ణ భగవాన్ని దివ్య కథామృతమునకు తమ జీవితమును అర్పించుకొని ఆ దేవదేవుని చరణ కమలముల స్మరణమునందు నిత్యయుక్తులైన వారు జీవితాంతమున కూడా భ్రాంతికి గురి కాకుండాయే అందులకు కారణమై ఉన్నది. భాష్యము. జీవితం యొక్క అంతిమ క్షణమున దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్య తత్వమును స్మరించుట ద్వారా మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వము సిద్ధింపగలదు. సుఖదేవ గోస్వామి వంటి ముక్త పురుషుడు లేదా అదే గురు శిష్య పరంపరలోనున్న వీరెవరైనను కీర్తించిన వేద మంత్రముల ద్వారా శ్రీకృష్ణ భగవానుని వాస్తవమైన దివ్య తత్వమును ఎరుగగలిగిన వానికే మానవ జన్మ పూర్ణత్వమును సిద్ధింపజేసుకొనుట సాధ్యపడగలదు. మనోకల్పనాపరుని నుండి వేద మంత్రములను శ్రవణము చేయుటలో ఎట్టి లాభమును కలగబోదు. కానీ అదే విషయమును నిజమైన ఆత్మదర్శి నుండి శ్రవణము చేసి సేవ మరియు శరణాగతులతో అవగతము చేసుకొనినచో సమస్తము స్పష్టము కాగలదు. ఆ విధముగా వినమ్రుడైన శిష్యుడు ఆధ్యాత్మికతలో జీవించి జీవితాంతము అట్లే కొనసాగగలడు. దేహము క్షీణించిన స్మృతి మరుగున పడేది ఆ అంత్యకాలమును కూడా మనుజుడు ఇటువంటి శాస్త్రీయ పద్ధతిని అవలంబించుట ద్వారా భగవానుని జ్ఞప్తికి తెచ్చుకొనగలడు. మరణ సమయమునందు ఉన్నవి ఉన్నట్లుగా గుర్తుంచుకొనుట సామాన్యులకు మిగుల కష్టతరము. కానీ శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని భక్తుల ఆధ్యాత్మిక గురువులు కరుణచే మనుజుడు అటువంటి అవకాశమును సులభముగా పొందగలడు. పరీక్షిన్ మహారాజు విషయమున అదే జరిగి ఉండెను. చదవమంటారా ప్రభుజీ? 5 చదవండి.
5వ శ్లోకము. మహాశక్తి సంపన్నుడైన అభిమన్యుసుతుడు ప్రపంచ చక్రవర్తిగా నిలిచి ఉన్నంత కాలము కలిపురుషుడు వర్ధిల్లుటకు అవకాశమే లేదు. భాష్యము. పూర్వమే వివరించినట్లు కలిపురుషుడు బహుకాలము క్రిందటే ధరిత్రిపై ప్రవేశించి ప్రపంచమంతటను తన ప్రభావంను విస్తరింపజేయు అవకాశము కొరకే వేచి ఉండెను. కానీ పరీక్షిత్ మహారాజు ఉన్నందున అతడు ఆ కార్యమును సంతృప్తిగా నిర్వహింపలేకపోయెను. చక్కని ప్రభుత్వ పాలనా విధానము అదియే. కలిపురుషుని వంటి అరాచక శక్తులు తమ దుష్ట కార్యములను విస్తరింపవలననియే తలుచుచుందురు. కానీ అటువంటి వాటిని సర్వ విధముల అణుచుటయే ప్రభుత్వం యొక్క కర్తవ్యమై ఉన్నది. పరీక్షిత్ మహారాజు కలిపురుషునకు కొన్ని స్థానములు నొసగినప్పటికీ పౌరులు అతనికి వసూలగుటకు మాత్రము ఎట్టి అవకాశమును వసగలేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. అమ్మా. నెక్స్ట్ ఎవరమ్మా? పద్మావతి మాత చదువుతారమ్మా? ఉన్నారా? కృష్ణ పద్మావతి మాతాజీ లేరా? అనుమాత విజయమాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. విజయమాతాజీ చదువుతాను ప్రభుజీ. 6వ శ్లోకం కదా ప్రభుజీ? అవును. యస్మిన్న హనియర్యేవ భగవానుత్సహర్చ తదైతో అసావధర్మ ప్రభవ కలిహి. అనువాదము. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు ఏ దినమున మరియు ఏ ముహూర్తమున ఈ ధరాతలమును వీడినాడు సమస్త అధర్మ కార్యములను వృద్ధి చేయునటువంటి కలిపురుషుడు ఆ ముహూర్తమునందే ఈ జగమున ప్రవేశించెను. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని పవిత్ర నామము గుణాదుల అభిన్నములు. ఆ దేవదేవుని సన్నిధి కారణమునే కలిపురుషుడు దరిద్రపై ప్రవేశింపలేకపోయాను. అదే విధముగా దేవదేవుడైన శ్రీకృష్ణుని పవిత్ర నామ గుణాదుల కీర్తనము నిత్యముగా జరిగినచో కలిపురుషుడు ప్రవేశించిన అవకాశమే లేదు. ప్రపంచము నుండి కలిపురుషుని తరిమివేయుటకు అదే చక్కని విధానము. నవీన మానవ సమాజమున విజ్ఞాన శాస్త్రము మిగుల పురోగతి చెంది ఉన్నది. వార్తా ప్రసారమునకై వారు రేడియోను కనిపెట్టి ఉన్నారు. కానీ ఇంద్రియ ప్రీతి కొరకై ఏదియో అర్ధరహిత కార్యక్రమమును ప్రసారము కావించుటకు బదులు ప్రభుత్వము భగవద్గీత శ్రీమద్ భాగవతములందు ప్రామాణీకరింపబడిన శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామము యశస్సు కర్మలను ప్రతిధ్వనింపచేయుచు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేసినచో చక్కని అనుకూల వాతావరణము ఏర్పడగలదు. అంతేగాక ప్రపంచమునందు ధర్మ నియమములకు కూడా పునరుద్ధరింపబడగలవు. ప్రపంచం నుండి అవినీతిని పారద్రోలుటకు ఆతురత చెంది ఉన్న దేశాధినేతలు అంతటా విజయవంతులు కాగలరు. అనగా శ్రీకృష్ణుని సేవలో సద్వినియోగపడినచో ఏదీను ఈ జగమున పనికిమాలినది కాదు. 7వ శ్లోకం చదవమంటారు ప్రభుజీ? 7 కూడా. హలో. హరే కృష్ణ. నాను ద్వేష్టి కలిం సమ్రాట్ సారంగా ఇవ సారభుకు కుశలాన్యాసు సిద్ధ్యంతి నేతరాణి కృతాని యత్. అనువాదము. కేవలము సారమునే అనగా పుష్పమునందలి సారమునే గ్రహించినట్టి భృంగము వలె పరీక్షిత్ మహారాజు సారగ్రాహి అయినట్టివాడు. కలియుగమున మంగళకార్యములు శీఘ్రముగా శుభఫలములను నొసగుచుండగా అమంగళ కార్యములు వాస్తవముగా వర్ణింపబడినప్పుడే ఫలములను నొసగలవని అతడు సంపూర్ణముగా ఎరిగి ఉండెను. ఆ కారణమున అతడు కలిపురుషుని యెడ ద్వేషమును కలిగి ఉండలేదు. భాష్యము. కలియుగము పతనము చెందిన యుగముగా పిలువబడుచున్నది. ఈ పతిత యుగమునందు జీవులందరూ దుర్భర స్థితిలో నిలిచి ఉందరు కనుక భగవానుడు వారికి కొన్ని ప్రత్యేక సదుపాయములను నొసగినాడు. భగవత్ సంకల్పముననే అది సాధ్యపడినది. దాని ప్రకారము వాస్తవముగా వర్ణింపనంత వరకు పాపకర్మకు జీవుడు ఎన్నడనూ బలి కాబోడు. ఇతర యుగములందు కేవలము పాపకర్మను సంకల్పించుట ద్వారానే మనుషుడు ఆ కర్మకు బలి అయ్యేడివాడు. దానికి విరుద్ధముగా ఈ యుగమునందు పుణ్యకర్మ ఫలములు కేవలము పుణ్యకర్మను సంకల్పించుట చేతనే మనుజునకు సిద్ధింపగలవు. శ్రీకృష్ణ భగవానుని కరుణచే అనుభవజ్ఞుడైన వాడును జ్ఞానవంతుడైన వాడును ఒక పరీక్షిత్ మహారాజు తాను కలిపురుషునికి పాపకార్యం అందించుటకు అవకాశమే వసగనందున అతని ఎడ ఎన్నడను అనవసర ద్వేషమును కలిగి ఉండలేదు. కలియుగపు పాపకర్మలకు ఎరకాకుండా తన రాజ్య ప్రజలను కాపాడుటేగాక కొన్ని ప్రత్యేక స్థానములను కేటాయించుట ద్వారా కలిపురుషునికి పూర్తి సదుపాయములను నొసగెను. కలిపురుషుని దుష్టకార్యములు పెక్కు ఉన్నప్పటికీ కలియుగమున ఒక గొప్ప లాభం కలదని శ్రీమద్ భాగవతం యొక్క అంత్యమున తెలుపబడినది.
అది ఏమనగా కేవలము శ్రీకృష్ణ నామోచ్చరణమును గావించుట చేతనే మనుషుడు ముక్తిని సాధించగలడు. ఈ కారణముననే పరీక్షణ్ మహారాజు శ్రీకృష్ణుని పవిత్ర నామ సంకీర్తనమును విస్తృతముగా ప్రచారము చేయుటకు తీవ్ర యత్నము గావించి దేశ ప్రజలను కలిబంధముల నుండి రక్షించెను. ఈ మహద్గుణమును కలిగి ఉన్నందునే కలియుగమునకు మహర్షులు కొన్ని మార్లు శుభాశీస్సులను నొసగుచుందురు. శ్రీకృష్ణుని కర్మలను ప్రవచించుట ద్వారా మనుషుడు కలియుగ దోషములను నివారించవచ్చునని వేదములందును తెలుపబడినది. శ్రీమద్ భాగవతమును పఠించుట ద్వారా శ్రీకృష్ణ భగవానుడు శీఘ్రమే హృదయమునందు బందీ అగునని భాగవతమునందలి ఆది అందే తెలుపబడినది. కలియుగమునందలి కొన్ని మహాగుణము ఇవియే. కనుకనే పరీక్షణ్ మహారాజు తన వైష్ణవ ధర్మమునకు తగినట్లుగా అట్టి మహదవకాశములన్నింటినీ వినియోగించుకొని కలియుగమును గుర్చి ఏ విధముగాను చెడుగా ఆలోచింపలేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. లక్ష్మీ మాతాజీ ఉన్నారమ్మా? లక్ష్మీనారాయణ మాతాజీ ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 8వ శ్లోకము. మందబుద్ధులైన వారు కలిపురుషుడు మహాబలవంతుడని భావించినను ధీరులైన వారు భీతి చెందబోరని పరీక్షణ్ మహారాజు భావించెను. అంతట వ్యాఘ్రములే శక్తిమంతుడైన అతడు మూడులు ప్రమత్తులు అయిన వారి రక్షణాభారమును స్వీకరించెను. భాష్యం. భగవద్భక్తులు కాని వారు మందబుద్ధులను ప్రమత్తులుగాను అయ్యుందురు. సంపూర్ణముగా బుద్ధిమంతుడు కానిదే ఎవ్వడును కృష్ణ భక్తుడు కాజాలడు. భగవద్భక్తులు కాని వారు మాత్రమే కలిపురుషుని కర్మలకు ఎరయగుదురు. జనుల యందు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవను ప్రచారము కావించుటయనడి పరీక్షణ్ మహారాజు కార్యమును అంగీకరింప సిద్ధుడనిదే సమాజమునందు ప్రశాంత వాతావరణము కల్పించుట సాధ్యపడదు. 9వ శ్లోకం. ఓ మునులారా, మీరు అడిగినట్లుగా పుణ్యాత్ముడైన పరీక్షణ్ మహారాజు చరితంతో ముడిపడి ఉన్న కృష్ణ కథలను గూర్చి దాదాపు సంపూర్ణముగా నేను వివరించుకుని. భాష్యం. శ్రీకృష్ణ భగవానుని కార్యకలాపముల చరిత్రయే శ్రీమద్ భాగవతము. ఆ దేవదేవుని కర్మలన్నీయు అతని భక్తుల సంబంధంలోనే వనరింపబడుచుండును. కనుకనే భక్తుల చరిత్ర శ్రీకృష్ణుని కర్మల చరిత్రకు అభిన్నమై ఉన్నది. భక్తుడు శ్రీకృష్ణ భగవానుని కర్మలను ఆ దేవదేవుని శుద్ధ భక్తుల కర్మలను సమానముగా గాంచును. అవి రెండును దివ్యములగుటయే అందులకు కారణము. 10 చదువునా ప్రభుజీ? శ్లోకం. జీవితమున పూర్ణత్వమును సాధింపగోరు వారు ఉరుక్రముడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య కర్మలతో గుణములతో ముడివడి ఉన్న కథా ప్రసంగములను అత్యంత శ్రద్ధతో ఆలకింపవలసి ఉన్నది. భాష్యము. దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్య కర్మలు, గుణములు, నామములు క్రమబద్ధము శ్రవణము మనుజుని నిత్య జీవనము వైపునకు నడిపించును. క్రమబద్ధమైన శ్రవణమనగా ఆ దేవదేవుని యథార్థముగా తెలుసుకొనుటయే. భగవద్గీత యందు తెలుపబడినట్టు ఆ రీతి యథార్థముగా శ్రీకృష్ణ భగవానుని అవగతము చేసుకొనుటయే నిత్యత్వమును సాధించుటయే ఉన్నది. బద్ధజీవులకు భౌతిక పురస్కారముల వంటి జన్మ మృత్యు జరా వ్యాధులకు ప్రతిక్రియ చేయుటకు అట్టి దివ్యములను వైభవోమేతములను అగు శ్రీకృష్ణుని కర్మలే నివారణోపాయమై ఉన్నవి. అట్టి జీవన పూర్ణత్వ స్థితిని సాధించుటయే మానవ జన్మ లక్ష్యము మరియు దివ్యానంద ప్రాప్తి అయి ఉన్నది. 11. హరే కృష్ణ ప్రభు. బాలమణి మాతాజీ ఉన్నారా? కుసుమ మాత చదువుతారమ్మా? 11. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 11వ శ్లోకం. ఋషయోవాచ సూత జీవా సమాహ సౌమ్యా శాశ్వతీర్విదసం యసః యస్త్వం సంససి కృష్ణస్య మార్త్య నామామృతం హీనః. ఉత్తములైన ఋషులిట్లు పలికిరే. సౌమ్యుడు వగు ఓ సూత గోస్వామి, దేవదేవుడైన శ్రీకృష్ణుని కర్మలను మనోహరముగా వర్ణించుచున్నందున మీరు చిరకాలము జీవించి చిరమైన యశస్సును పొందుదురుగాక.
మర్త్యులమైన మాకు ఇది అమృతము వలె నున్నది. భాష్యము. శ్రీకృష్ణ భగవాని దివ్య కర్మలను గుణములను శ్రవణం చేయునప్పుడు భగవద్గీత 4.9 ఆ దేవదేవుడు స్వయంగా పలికిన దానిని మనము సదా స్మరింపవలెను. భౌతిక శక్తికి భిన్నమైన ఆధ్యాత్మిక శక్తిచే వర్ణింపబడేది కారణమున అతని కర్మలన్నీయును అతడు మానవ సంఘమున వర్తించినప్పటికీ ఆధ్యాత్మికములై ఉన్నవి. భగవద్గీత యందు తెలుపబడిన రీతి అట్టి కర్మలన్నీయును దివ్యములని పిలువబడును. దీని భావము భౌతిక శక్తికి ఆధీనమున గల బద్ధజీవుని వలె ఆ దేవదేవుడు వర్తించుట గాని లేదా జన్మించుట కానీ జరగదు. అంతేకాక సామాన్య జీవుల వలె అతని దేహము భౌతికము గాని పరిణామశీలము గాని కాదు. ఈ సత్యమును భగవానుని ద్వారా గాని లేదా ప్రామాణికులైన వారి ద్వారా గాని అవగతం చేసుకొనిన వాడు ప్రస్తుత భౌతిక దేహమును విడిచిన పిమ్మట తిరిగి జన్మింపడు. అటువంటి ఆ మహాత్ముడు భగవాన్ని ఆధ్యాత్మిక జగత్తును చేరి అచట ఆ దేవదేవుని దివ్యమగు ప్రేమయుత సేవను నియుక్తుడగును. అనగా భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతమునందలి వర్ణింపబడిన శ్రీకృష్ణుని దివ్య కర్మలను ఎంత అధికముగా శ్రవణం చేసినచో అంత అధికముగా మనము శ్రీకృష్ణ భగవాని దివ్యతత్వమును అవగతము చేసుకుని కృష్ణధామమును చేరడి మార్గమును నిశ్చితమైన పురోగతిని సాధింపగలము. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ హరే చదవన కృష్ణ. ప్రభుజీ. అంటే చదవండి అమ్మ, వాడికి ముందు ఓకే లేరు కదా. ప్రభుజీ. 12వ శ్లోకము. కర్మణ్యాస్మిన్ నాస్వసే ధూమ్రాత్మానం భవాన్ ఆపాయం యతి గోవింద పాద పద్మ సవం మధు. మా కర్మ ఎందలి పలు దోషములు కారణమున ఫలితము నిశ్చయము కానప్పటికీ మేము ఆ కామ్య కర్మను యజ్ఞమును ఆరంభించితిమే. ధూమముచే నల్లబారిన దేహము కలిగినది మేము మీరు పంచడి గోవింద పాద పద్మ మకరందము ద్వారా వాస్తవముగా తృప్తి చెందితిమి. భాష్యము. నైమిషారణ్య ఋషులు వెలిగించిన యజ్ఞాగ్ని పలు లోపముల కారణమున నిక్కముగా ధూమమయమును సందేహపూర్ణమును అయి ఉండెను. అటువంటి యజ్ఞములను విజయవంతముగా నిర్వహించుటకు సమర్థవంతులైన బ్రాహ్మణులు కలియుగమున తీవ్రముగా కొరవడి ఉండేటయే మొదటి లోపము. అట్టి యజ్ఞ నిర్వహణలో ఏ కొద్ది లోపము జరిగినను సమస్త కార్యము చెడి వ్యవసాయ రంగము వలె ఫలితము అనిశ్చితమగును. వ్యవసాయ క్షేత్రమును దున్నుట ద్వారా కలిగడి శుభ ఫలితము దైవ నిర్దేశితమైన వర్షముపై ఆధారపడి ఉన్న కారణమున ఆ ఫలితము సదా అనిశ్చితమై ఉండెను. అదే విధంగా కలియుగమునందలి ఏ యజ్ఞాచరణ ఫలము అయినను అనిశ్చితమైనదే. కలియుగమున సామూహిక హరినామ సంకీర్తన యజ్ఞములకు మించిన ఫలదాయకమైన యజ్ఞము వేరొకటి లేదనడి శాస్త్ర నిర్దేశమును ఏమాత్రము బహిరంగ పరుపక ఈ యుగంలోని ధనలోభులైన బ్రాహ్మణులు అమాయకు జనులను అట్టి అనిశ్చిత యజ్ఞములను పురుగొల్పుచుందురు. కానీ సూత గోస్వామి శ్రీకృష్ణ భగవాన్ని దివ్యకర్మలను ఋషిగణమునకు ప్రత్యక్షంగా వర్ణించినప్పుడు అట్టి శ్రవణ ఫలితమును వారు వాస్తవంగా అనుభూతమునర్చుకొనగలిగిరి. ఆహారమును భుజించుటచే కలిగిడి ఫలితమును మనుజుడు స్వయముగా అనుభవించుచున్నట్లు దీనిని మనుజుడు ప్రత్యక్షంగా అనుభూతము కావించుకొనవచ్చును. వాస్తవమునకు ఆధ్యాత్మిక అనుభవము ఈ రీతిగానే కలుగుచుండును. నైమిషారణ్యమునందలి ఋషులు యజ్ఞము వలన కలిగిడి ధూమము ద్వారా పీడితులగుటయే కాక యజ్ఞ ఫలితమును గూర్చియు సంశయమును కలిగి ఉండేది. కానీ సూత గోస్వామి వంటి ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి శ్రవణం చేయుట ద్వారా వారు సంపూర్ణంగా సంతుష్టులేరి. కలియుగమునందు పలు విధములైన తాపత్రయములను కలిగి ఉండేది జనులు కామ్యకర్మలు తాత్విక కల్పనల యందు వృద్ధాశ్రమను పొందుదురనియు కానీ వారు భక్తియుత సేవ యందు నియుక్తులైనచో ఫలితము నిశ్చితమనియు మరియు శక్తి వృధా కాదనియు బ్రహ్మ వైవర్త పురాణమునందు శివునితో విష్ణు పలికి ఉన్నాడు. అనగా శ్రీకృష్ణ భగవానుడు భక్తియుత సేవ లేనిదే ఆధ్యాత్మిక అనుభూతికి గాని లేదా భౌతిక లాభము కొరకు గాని వర్ణించున్నది ఏదైనాను విజయవంతము కాజాలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. చదువుతారమ్మ నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారక్క చదువు. అంటే ముందు ఎవరు లేనట్టున్నారు కదా, అందుకని. ఎవరు లేరు కదమ్మా. చంద్రబాబు ప్రభు, కల్పన మాతాజీ లేరు కదా, కళా మాతాజీ కూడా లేరు. చదవండి. హరే కృష్ణ. 13వ శ్లోకం. తులయామలవేనాపి న స్వర్గం నా పునర్భవం భగవత్సంగి సంగస్య మర్త్యానాం కిముతాశిషా.
అనువాదము. భగవద్భక్తుని క్షణకాల సాంగత్య విలువను స్వర్గలోక ప్రాప్తితోనైనను లేదా భౌతిక సంగత్వము నుండి ముక్తితోనైనను సరిపోల్చజాలము. ఇక మత్యులకై నిర్దేశింపబడిన భౌతిక సంపత్తి రూపమైన లౌకిక వరదానముల గుర్చి వేరుగానేమి పలుకగలము? భాష్యము. ఏవేని సమాన లక్షణములున్నప్పుడు ఒకదానితోనొకదానిని సరిపోల్చి చూచుట సాధ్యము కాగలదు. శుద్ధ భక్తుల సాంగత్యమును ఏ విధమైన భౌతిక విషయములతోనూ పోల్చజాలమని ఇచ్చట తెలుపబడుచున్నది. భౌతిక సుఖమునకు అలవాటు పడిన వారు చంద్రలోకము, ఇంద్రలోకము వంటి స్వర్గలోకములను చేరగోరుదురు. అదే విధముగా తాత్విక కల్పనలయందు పురోగతి సాధించిన వారు భౌతిక బంధము నుండి ముక్తికై ఉవ్విళ్ళూరుచుందురు. సర్వ విధములైన భౌతిక పురోగతి విషయమునందు భంగపడిన వారు అపునర్భవం అనగా జన్మరాహిత్యము అనడి విశుద్ధ రూపముక్తిని వాంఛింతురు. కాని శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తులైన వారు స్వర్గలోక సౌఖ్యమును గాని భవబంధము నుండి ముక్తిని గాని వాంఛింపరు. అనగా శుద్ధ భక్తులకు స్వర్గాది లోకములలో లభించడి భౌతిక సుఖములు అభూతమానములే. అంతేగాక సుఖదుఖముల భౌతిక భావము నుండి అది వరకే విడివడి ఉన్న కారణమున భౌతిక జగమునందును వారు వాస్తవముగా ముక్త స్థితి ఎందే నిలిచియుందురు. దీని భావమేమనగా భగవానుని శుద్ధ భక్తులు భౌతిక జగమునందును ఆధ్యాత్మిక లోకమునందును శ్రీకృష్ణుని ప్రేమయుత సేవ అనడి దివ్య స్థితి ఎందే నెలకొనియుందురు. ప్రభుత్వ ఉద్యోగి అయిన వాడు కార్యాలయములందు గాని ఇంటి యందు గాని ఏ ప్రదేశమునందు గాని సర్వదా ప్రభుత్వోద్యోగియే అయినట్లు భగవానుని దివ్య సేవయందు నియుక్తుడైన కారణముగా భక్తునికి భౌతికమైన దేనితోనూ సంబంధము ఉండదు. భౌతికమైనట్టి దేనితోనూ సంబంధము లేని కారణమున అతడు రాజ్యాధికారము లేదా ఇతర ఆధిపత్యముల వంటి భౌతిక వరదానముల నుండి ఎట్టి ఆనందమును పొందగలడు. అటువంటివి దేహాంతముతో శీఘ్రముగా నశించిపోవు స్వభావము కలిగినట్టిది. కాని భక్తి యోగము నిత్యమైనట్టిది. ఆధ్యాత్మికమైన కారణమున అది అంతము లేనట్టిది. ఈ విధముగా భాగవతోత్తముల భక్తి సంపదలు లౌకిక సంపదలకు సంపూర్ణముగా భిన్నములైన కారణమున ఆ రెండింటి నడుమ పోలికే లేదు. సూత గోస్వామి శుద్ధ భక్తుడైన కారణమున నైమిషారణ్యముల ఋషులతో అతని సాంగత్యము నిక్కముగా అద్వితీయమైనది. భౌతిక జగమునందు లౌకికులతో సాంగత్యము నిర్ద్వంద్వముగా ఖండించబడినది. అటువంటి లౌకికుడు యోషిత్సంగి అనగా మగువలు మరియు ఇతరమైన సంపత్తి అనడి భౌతికత్వమున రతుడైన వాడు అనబడును. మానవ జన్మ వరమును పురోగతిని నశింపజేసడి కారణమున అటువంటి సాంగత్యము బద్ధమై ఉన్నది. అటువంటి యోషిత్సంగికి విరుద్ధ స్వభావము గల మహాత్ముడే భగవత సంగి అనగా శ్రీకృష్ణ భగవానుని నామ రూప గుణాదుల సాంగత్యముచే సదా నిలిచియుండెడివాడు అనబడును. అటువంటి వారి సాంగత్యము సదా వాంఛనీయమైనది, పూజనీయమైనది, కీర్తనీయమైనది. జీవితము యొక్క అత్యున్నత లక్ష్యముగా మనుషుడు దానిని అంగీకరించవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. 14వ శ్లోకము. కో నామతృప్యేద్ రసవిత్కథాయాం మహత్తమైకాంతపరాయణస్య నాంతం గుణనామ గుణస్య జగ్ముః యోగేశ్వరాయే భవపాద్మముఖ్యాః. అనువాదము. మహానుభావులందరికీ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడే ఏకైక ఆశ్రమై ఉన్నాడు. అతని కళ్యాణ గుణములు శివుడు, బ్రహ్మ వంటి యోగేశ్వరుల చేతను ఎన్నబడజాలవు. అట్టి ఎడ రసజ్ఞుడని వ్యక్తి అతని కథలను వినుటియందు ఎన్నడైనను తనివి ఉండగలడా? భాష్యము. శివుడు, బ్రహ్మ ఇరువురును దేవతల్లో ప్రముఖులైనట్టువారు. వారు యోగ సిద్ధులను పూర్ణంగా కలిగి ఉన్నారు.
ఉదాహరణకు పరమశివుడు సముద్రమంత విషమును పానము కావించను. సాధారణ జీవుడు మరణించుటకు దానిలో ఒక చుక్కను చాలు. అదే విధముగా బ్రహ్మదేవుడు శివునితో సహా పలు శక్తివంతులైన దేవతలను సృష్టించను. కనుకనే వారు ఈశ్వరులై అనగా లోక ప్రభువులై ఉన్నారు. కానీ వారెన్నడూ పరమశక్తిమంతుడు కాదు. పరమశక్తి సంపన్నుడు గోవిందుడే అనగా శ్రీకృష్ణుడే. అతడే పరతత్వము. శివుడు బ్రహ్మ వంటి శక్తిమంతులైన ఈశ్వరుడి చేతను అతని కళ్యాణ గుణములు ఎన్నబడజాలు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు జీవులలో అత్యున్నతులైన వారికి ఏకైక ఆశ్రమముగా వర్ణింపబడినాడు. బ్రహ్మదేవుడు జీవుల్లో ఒకనిగా పరిగణింపబడినను మనందరికన్నా గనుడైనట్టు వాడు. జీవులలో మహాగణులైన వారు కూడా శ్రీకృష్ణ భగవానుని దివ్య కథలయందు ఇందులకి అనురక్తులగుచున్నారు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆనంద నిధానం ఒకటే అందులకు కారణం. వాస్తవమునకు ప్రతివారును ఏదేనో ఒక రసమును ఆస్వాదింపగోరుచుందురు. కానీ గోవిందుని దివ్యమైన ప్రేమయుత సేవలో నియుక్తులైనట్టు వాడు అట్టి కార్యం ద్వారా అనంతానందమును పొందగలడు. శ్రీకృష్ణ భగవానుడు అనంతుడు. అతని నామములు, గుణములు, లీలలు, పరివారము, వైవిధ్యము కూడా అనంతములే అయి ఉన్నది. వాటిని అనుభవించేవారు ఆ కార్యమును అనంతముగా సాగించినను ఎన్నడూనూ తనివినొందరు. ఈ సత్యము పద్మ పురాణమందు ఈ క్రింది విధముగా ధృవపరపబడినది. రమంతే యోగినో నంతే సత్యానంద చిదాత్మని ఇది రామపదే నాసౌ పరం బ్రహ్మభిలీయతే. యోగులైన వారు పరతత్వము నుండి అనంతమైన దివ్యానందమును పొందుదురు. కనుకనే పరమసత్యము రాముడనియు పిలువబడును. అటువంటి దివ్య కథలకు అంతమన్నదే లేదు. లౌకిక విషయములందు తృప్తి అన్నది కలగవచ్చునేమో గాని భగవత్ కథలందు మాత్రము ఎన్నడూ తనివి తీరదు. కనుకనే సూత గోస్వామి నైమిషారణ్య ఋషుల సమక్షమున కృష్ణ కథలను కొనసాగింపగోరడు. ఋషులు కూడా అతని నుండి అవిచ్ఛిన్నముగా ఆకర్ణించుటకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ భగవానుడు ప్రాకృత గుణరహితుడు మరియు అతని గుణములు దివ్యములగొడిచే అట్టి కథా ప్రసంగములు నిర్మల మనస్కులైన శ్రోతల స్వీకార భావమును ఇన్వడింప చేయగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మా సుజాత మాతాజీ చదువుతారా? చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 15వ శ్లోకం. తన్నో భవాన్ వై భగవత్ ప్రధానో మహత్తమైకాంత పరాయణస్య హరేరుదారం చరితం విశుద్ధం శుశ్రూషతాం నో వితనోతు విద్వన్. ఓ సూత గోస్వామి, శ్రీకృష్ణ భగవానుడే మీ ముఖ్య సేవా లక్ష్యమైనందున మీరు విద్వాంసులను మరియు శుద్ధ భక్తులను అయి ఉన్నారు. కనుకనే దయచేసి విశుద్ధములకు భగవాను లీలలను శ్రవణాభిలాషులముకు మాకు వర్ణింపుడు. భాష్యం. శ్రీకృష్ణ భగవాన్ని దివ్యలీలలను వర్ణించు వక్త ఆ దేవదేవుని ఏకైక పూజా లక్ష్యముగా సేవా లక్ష్యముగా కలిగి ఉండవలను. శ్రోతలు కూడా ఆ దేవదేవుని గురించి శ్రవణము చేయవలనని ఉత్సాహమును కలిగి ఉండవలను. ఆ విధముగా యోగ్యుడైన వక్త మరియు యోగ్యులైన శ్రోతల సమ్మేళనము సాధ్యపడినప్పుడే భగవత్ కథలపై చర్చలను సాగించుటకు అనుకూల వాతావరణము ఏర్పడను. ధనార్జనకే ప్రవచనము గావించువారు, భౌతిక భావనేందు మగ్నమైన శ్రోతలు ఎన్నడూ పురాణ కాలక్షేపం ద్వారా లాభమును పొందజాలరు. ధనార్జనాసక్తులైన వక్తలు కుటుంబ పోషణార్థమే భాగవత సప్తాహమును నిర్వహించగా, భౌతికాసక్తులకు శ్రోతలు ధర్మార్థ కామమోక్షముల నుండి పురుషార్థ ప్రాప్తికై అట్టి సప్తాహ ప్రవచనమును ఆలకింతురు. అటువంటి భాగవత సప్తాహములు భౌతిక గుణ కల్మాషముల నుండి విడిబడినట్టివి కావు. కానీ శ్రీ సూత గోస్వామి మరియు నైమిసారణ్య ఋషుల నడుమ జరిగిన కథాప్రసంగములు ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నట్టివి. భౌతిక లాభ భావన దాని యందు లేనే లేదు. అటువంటి ఆధ్యాత్మిక చర్చలలో వక్త శ్రోత ఇరువురును అనంతమైన దివ్యానందమును అనుభవించరు. తత్కారణముననే వారు ఆ కథాప్రసంగమును వేలాది సంవత్సరములైనను కొనసాగింపగలరు. నేటి కాలమున 7 రోజుల భాగవత సప్తాహములు జరపబడుచున్నవి. ఆ ప్రదర్శనము పూర్తయినంతనే వక్త మరియు శ్రోత ఇరువురును తమ తమ భౌతిక కర్మల్లో యథారీతిగా తిరిగి నియుక్తులగుచున్నారు. పైన వివరించినట్లుగా వక్త భాగవత ప్రధానుడు మరియు శ్రోత శుశ్రూషతాం కాకపోయిన కారణముననే వారు ఆ విధముగా వర్తించుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? సరే
సరే, ఇక్కడ 16వ శ్లోకం దగ్గర ఆపుదాం, 15వ శ్లోకం దగ్గర ఆపుదాం ప్రభు. నెక్స్ట్ వీక్ చదువుదాము. వాళ్ళు చాలా మంది ఆఫ్ లో ఉన్నారని, మరి పుష్కరాల ఎఫెక్ట్ లేకపోతే ఇంకా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయో మీకు తెలియదు. హరే కృష్ణ. ఏం పుష్కరాలు ప్రభుజీ? ఇవాళ ఐ థింక్ ఈ వారం నుంచి నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అయినాయమ్మా. అవునా ప్రభు? ఓకే. నర్మదా నది పుష్కరాలు. ఎవరికి క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఎవరో నర్మదా నది పుష్కరాలది వీడియో పెట్టారు ప్రభుజీ, చూసిన అక్కడ ఉన్నట్టే అనిపించింది. అవునమ్మా. ఓకే 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 ఓకే. ఎక్కడి పంపుతాను నుంచి? ప్రభుజీ, మీరు ఏదన్నా ఎవరైనా చూడలేని వాళ్ళకి ఉంటే ఆర్టిస్ట్ చూసే దర్శనం ఏమైనా దొరుకుతుంది కదా. సరే సరే. ఇంకా ఎవరికి క్వశ్చన్స్ ఉన్నాయండి? ప్రభు శుశ్రూషతాం అంటే ఏంటి ప్రభుజీ? శుశ్రూషతాం కాకపోయిన కారణమనే వారు ఈ విధంగా వర్తించున్నారంటే, సుశ్రితాం అంటే శ్రవణాసక్తి కలిగిన. సుశ్రితాం అంటే మనకి ఒక శ్లోకంలో ఉన్న పదం అమ్మది. శ్రవణ లాస్ట్ 15వ శ్లోకం లాస్ట్ లైన్ లో భాగవత శ్లోకంలో ప్రధానుడు మరియు శ్రోత శుశ్రూషతాం కాకపోయిన కారణమని. భగవత ప్రధానుడు మరియు శ్రోత సుశ్రుతతాం అంటే శ్రవణాసక్తి కలగకుండా ఉంటే ఆ విధంగా వర్తిస్తున్నారు. వినడానికి ఆసక్తి ఉండడం సుశ్రుతాం అంటే. అది శ్లోకంలో పదం ఆయన మళ్ళీ వాడారు. ఇక శ్లోకం వర్డ్ మీనింగ్ వెళ్తే శ్రవణాసక్తిని కలిగిన అని మనకి ఇచ్చారు. అవును ప్రభుజీ. అవునవును. ఇంకా భగవద్గీత. హరే కృష్ణ ప్రభు. భగవద్గీత కురుక్షేత్రంలో రెండోసారి అంటే చెప్పినట్టండి. అర్థం కాలేదు. భగవద్గీత ఫస్ట్ టైం చెప్పడం అంటే భగవద్గీత కురుక్షేత్ర యుద్ధంలో కాదు చెప్పింది. అంటే ఆ ధర్మము కురుక్షేత్ర యుద్ధంలోనే కదా చెప్పారు, అది రెండోసారి చెప్పాను అని అడుగుతున్నారు మీరు, అంతే కదండి? మనకి 4వ అధ్యాయము 1-2 శ్లోకాల్లో వస్తుంది కదండి. నేను ఇది వివస్వానికి ఇది వరకే చెప్పాను, పరంపరంలో ఇది రావాల్సి ఉంది కానీ రాలేదు అని. ఓకే ఓకే ఓకే. 4.1 4.2లో వస్తుంది. అందుకు మళ్ళీ నేను నీకు చెప్పవలసి వస్తుంది అర్జున అని చెప్పేసి చెప్తాడు అర్జునుడికి శ్రీకృష్ణ. అందువల్ల భగవద్గీత ధర్మం ఇదివరకు చాలా సార్లు చెప్పుకున్నాడు. మనకు తెలిసి భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారం ఇంతకుముందు వివస్వానికి సూర్య భగవానుడికి నేను చెప్పాను. అక్కడి నుంచి ఇక్ష్వాకుల రాజు నుంచి వరుస క్రమంలో రావాల్సి ఉన్నది, కానీ మళ్ళీ నీకు నేను చెప్పాల్సి వస్తుంది అని చెప్తాడు. అవును, ఫస్ట్ వివస్వానుడు అంటే మళ్ళీ మధ్యలో అది మిస్ అయిపోతుందా ప్రభుజీ? అంటే వాడుకలో లేకుండా పరంపరలో రావాల్సింది జ్ఞానము. ఆ జ్ఞానం ఉండుంటే నువ్వు ఇట్లా బిహేవ్ చేసేవాడివి కాదు అన్న దృష్టిలో మళ్ళీ నీకు నేను చెప్పవలసి వస్తుంది ఆ పరంపర. సో మనకు అక్కడ నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ జ్ఞానం కొత్తది కాదు, పరంపరలోనే నేర్చుకోవాలి. పరంపరలో రాకపోవడం వల్ల మళ్ళీ కృష్ణ భగవానుడు చెప్పవలసి వచ్చింది. ఇంకా ప్రభుజీ అమ్మా అది కలిపురుషుడికి ఆ 4 ప్లేసెస్ ఇస్తే ఆ 4 ప్లేసెస్ పరీక్షిత్ మహారాజు పరిపాలించే టైంలో అవి లేవు కాబట్టి అతనికి ఎక్కడ ఉండాలో తెలియక దాని ఇంకా సరణదొచ్చితే అప్పుడు బంగారం మీద ఉండమని చెప్పేసి చెప్తారు కదా ప్రభు. అదే కదా ప్రభు? ఇప్పుడు బంగారము అంటే ఇప్పుడు ఆయన కిరీటం పెట్టుకునేది బంగారమే, ఆయన వేసుకునేది బంగారమే, అవన్నీ కూడా రాజులు వేసుకునే అన్ని బంగారమే కదా ప్రభు. సో మరి కలిపురుషుడికి రాజ్యంలో మరి ప్లేస్ ఇచ్చినట్టే కదా? ప్లేస్ ఇచ్చినట్టేనమ్మా, ప్లేస్ ఇచ్చినట్టే, అలాగనే ప్లేస్ ఇచ్చినట్టే. ఇకనే పరీక్ష మహారాజు అట్లా బిహేవ్ చేయడానికి కారణం కూడా కలిపురుషుడు ప్రభావమే. చనిపోయిన పాము తీసుకెళ్లి ఋషి మెడలో వేయడం. పరీక్ష మహారాజు పుట్టినప్పుడే ఆ విషయం ఋషులు చెప్తారు కదా? చెప్తారు, చెప్పింది మళ్ళీ అలాగ అన్ఫోల్డ్ అవుతుంది బేసికలీ. అంటే అతని జాతకం చెప్పినప్పుడు ఋషులు కూడా చెప్తారు కదా ఎలాగే చనిపోతాడు అని. అవును ప్రభు, ఆ రెండు కనెక్ట్ అవుతాయి. అలా ఏది ఊరికే జరగదు బేసికలీ.
అదే ఈ పరీక్షమార్ జన్మ అధ్యాయంలో 12వ అధ్యాయం 27 శ్లోకంలో ఉంది అది ఇలాగా. బ్రాహ్మణ బాలించే పంపబడిన తక్షణ కాటు ద్వారా సంభవింపను తన మృత్యువార్తను విని ఇతను ముక్తి సంగుడే దేవదేవుడు శ్రీకృష్ణ శరణం పొందును. అదే అది అంటే ఫోర్కాస్ట్ కాదు, జరిగిన కథనే వాళ్ళు చెప్తున్నారు. అంటే మరి ఇది అతను జాతకం రాసిన జాతకం టైంలో చెప్పింది. 12వ అధ్యాయము జాతకం చెప్పిన చోట రాసిందండి అలాగా. అదే అలాగే రాసిందండి. ఇదండి చెప్పండి. 12వ అధ్యాయము 27వ శ్లోకం. పరీక్ష మహారాజ్ జననం. ఓకే. బ్రాహ్మణ బాలు నుంచి పంపబడిన తక్షకుని కాటు ద్వారా సమీపంలో తన మృత్యువార్తను విని ఇతడు ముక్త సంగనుడే దేవదేవ కృష్ణుని శరణమును పొందును. సరే, రాజర్షులేని ఈ బాలుడు కన్న తండ్రి వల్ల కరెక్ట్. అంతే 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 మీరు చెప్పింది కరెక్ట్. ఫోర్కాస్ట్ చేసిందే. సో దట్స్ హౌ ఇట్స్ సపోజ్డ్ టు ఎంటర్ ద కలియుగం అన్నట్టు ఇంకా కదా ప్రభు. ఏమ్మా సుజాతమాత? దట్ ఈస్ హౌ ఇట్స్ సపోజ్డ్ టు ఎంటర్ ద కలియుగం ఎంట్రన్స్. ఈ ద్వాపర యుగం నుంచి కలియుగం ఎంట్రన్స్ అంతా ఈ విధంగా భగవానుడు ట్రాన్సిషన్ కి అంతా ఏర్పాటు చేసేసినట్టే. ఇంకా అంటే పరీక్షమాజు కలిపురుషునికి ఆ ప్లేస్ ఇచ్చినా గానీ ఆయన టైం వరకు ఆయన కలిపురుషు ఎంటర్ అవ్వనట్టే లెక్క. అంటే ఆ 4 ప్రదేశాలు ఇస్తే కలిపురుషుడు అవి నువ్వు అన్యాయం చేస్తున్నావు, జరగని పని నాకు చెప్తున్నావు అంటాడు. బేసికలీ అవి జరగని విషయాలన్నీ నాకు ఇస్తున్నావు అంటే అప్పుడు బంగారం మీద స్థానం ఇస్తాడు అనమాట. వ్యామోహం ఉన్న వాళ్ళ దగ్గరికి కలి వస్తుంది బేసికలీ. అమ్మా రూపమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను ఒక లెక్చర్ లో విన్నాను. ఇందాక ఎవరో అడిగారు కదా, దానికి భగవంతుడు చెప్తాడు వివస్వానికి ఇంతకు ముందు చెప్పిందే. కానీ నాకు జన్మలు చాలా మనందరం చాలా జన్మలు తీసుకున్నాం, కానీ నాకు అన్ని జన్మలది నాకు గుర్తుంటుంది, కానీ నీకు గుర్తులేదు అని అలా చెప్తాడు. అంటే ప్యారలల్ వరల్డ్స్ చాలా ఉంటాయి, చాలా యూనివర్సెస్ లో ప్రతి చోటన భాగవతం అలా జరుగుతూనే ఉంటుంది. లీలలు ఒక లీలలో నేను అలా చెప్పున్నానని చెప్పారంట అని. నేను ఆ క్వశ్చన్ ఎప్పుడో ఒక గ్రూప్ లో అడిగితే ఒక మహారాజు అలా చెప్పారు ప్రభుజీ. అవును కరెక్టే, అది కరెక్టే. ప్యారలల్ గా ఇది నాకు అన్ని జన్మలు గుర్తుంటాయి, నీకు గుర్తులేదు. బట్ ఇది విషయం నేను ఇదివరకు వివస్వానికి ఆయన కాంటెక్స్ట్ లో వివస్వానికి చెప్పాను అని చెప్తాడు. బట్ మీరు అన్నది కరెక్ట్. ప్యారలల్ ఈ ధర్మం చాలా చోట్ల చెప్పబడ్డది. అదే ప్రభుజీ, ఏదో క్లాస్ లో విన్నది గుర్తు వచ్చి చెప్తున్నాను జస్ట్. ఇంకా నరసింహాత్ పాడుకుందామమ్మా. ప్రభుజీ నేను పాడొచ్చా? పాడొచ్చమ్మా, తప్పకుండా పాడదు గారు. స్క్రీన్ మీద పెట్టినమ్మా. నిలబడుతుందమ్మా, పాడతావా? ప్రభుజీ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయ హిరణ్యకశి పూర్వక్షః త్రిలటంకానకలయే ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ నరసింహమదే శరణే సర్వకరకమలవనే నకం అద్భుత శృంగార దళిత హిరణ్యకశిపు తను బృంద
केशवधृता नरहरि रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंह देव जय नरसिंह देव नरसिंह देव जय नरसिंह देव जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद नित्य गौरा हरि बोल हरि बोल हरि बोल नित्य गौरा हरि बोल नरसिंह भगवान की जय प्रहलाद महाराज की जय शीला प्रभुपाद की जय नित्य गौरा प्रभांडे हरि हरि बोल थैंक यू प्रभु जी हरे कृष्ण माता जी थैंक यू सो मच हरे कृष्ण हरे कृष्ण प्रभु जी कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम हरे कृष्ण हरे